నీలము ఏకదంతమును తోరబుద్ధైవామహస్తమున్ మెండుగ మ్రోయిగను చూపుల మందహాసమున్ కొండ గుజురుపమును కుర్ణి జిలకలవతి పార్వతీతనై ఓయి గణవతి పనీకు మృక్యదన్ మా పని నిలబెట్టావు. ఇంతేనా? అవును రామయ్య, నీకు రాజు చెయ్యి వెనక చెయ్యి మాకు అర్థం కావడం లేదు. కాదు, తోలు చెయ్యి. ఏమైతేనే ఫణిభూషణం గారు ఒక దెబ్బతో కొబ్బరికాయ ముక్కలు చేశాడు. పందెంతో పాటు మీ పొరుగు కూడా ముక్కలు చేశాడు. పందెం 100 రూపాయలు ఇటు మారేయండి. ఈ పందెం గెలవడం పెద్ద గొప్ప కాదు. చెరువు ఈ ధర నుంచి ఆ ధరకు కొబ్బరికాయ విసరగలిగితే 500 రూపాయలు పందెం. ఏమంటావు రామయ్య? ఏ తల్లి కనుకో కానీ ఏం పుట్టగలమని రామయ్య. పందెం ఇంకా ఏమన్నా కడతారా? కడతారా? రామయ్య నేనేం చేశాను? ఆడే చేయమన్నారు. ఏం చేయమంటావే? తప్పి ఇదిగో ఇదిగో కొట్టు. కొట్టవే. ఎందుకురా కొట్టడం? నువ్వేం తప్పు చేశావని ఆ ఎదవల కళ్ళని నీ మీద పడ్డాయేమో అని నా భయం. పంజంలో అందరి కళ్ళు నా మీదే. నోరు తెరుచుకుని మరీ చూశారు. చూశారు? చెప్పవే, వాళ్ళ కళ్ళు తగలబడా. అమ్మకి టోపీ వేశా. నడు కనబడితే నల్లరాయి వదులుద్దంటారు. ఒరే అడు తిరుగు, చూడకూడదు, అడు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, ఉపర దిష్టి, నీ దిష్టి, నా దిష్టి. అరే, ఇంగ్లీష్ లో బలి గీతోందరా? ఈదడం కాదు, మునిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దూకి రక్షించుకురు. మన గురువు కూడా మునిగిపోతున్నట్టున్నాడు. అరవకుండా ఒకరిచే ఒకరు పట్టుకోండి, తాగేద్దాం. సరే పదండి. నాగరా పాప, ఇంకాస్త అయితే ప్రాణం పోయి ఉండేది. అయినా లలితమ్మ ఈ ఊర్లోకి ఎప్పుడు వచ్చింది? కోనేరులో ఎప్పుడు పడింది? అంత ఆశ్చర్యంగా ఉంది.
చెల్లెమా తప్పండి తప్పండి. చెల్లెమా చెల్లెమా ఒరే రాజకీయాలు ఆమె ఎవరనుకున్నావు రట్ట పట్టుకున్నావు మట్టి అవుతుందని మట్టా గిట్టా నువ్వు రామ్మా నువ్వు రామ్మా ప్రాణం కాపాడారనే గౌరవం కూడా లేకుండా మా గురువుని తిట్టడానికి నీకు ఎలా వచ్చిందా? ఆయన తిట్టాడని నాకేం బాధలేదురా మన నవ్వులకు భయపడి ఆ అమ్మాయి కోనెట్టు పడింది కదా ఆ తరువాత మనల్ని తిడుతుందేమోనని. ఎందుకు తిడుతుంది గురు? అమ్మాయి నవ్వింది, నువ్వు నవ్వావు. అమ్మాయి పడింది, నువ్వు కాపాడావు. అవును గురు, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య లాంటిది కాకపోతే నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటుంది. సమయానికి అతను దేవుళ్ళ వచ్చి కాపాడకపోతే నా గతి ఏమై ఉండేది. అన్నయ్య, ఎవరతను? ఎవడో పోరంపోకు ఏ తల్లి కనపడేసిందో ఎవరికి తెలియదు. దారిలో కనపడితే పుల్లట్లు తయారని తెచ్చుకుని పెంచుకుంటాం. అలాగా? పాప, అతనికి తల్లి తండ్రి లేరన్నమాట. ఉంటే అలా చూసిన అమ్మతులో ఎంత తిరుగుతాడు, పసిపిల్లలతో ఎందుకు ఆడుకుంటాడు. వెంకటేష్ నువ్వా? నీ కాలు పట్టుకుంటాను. దేవుడు సొమ్ము దొంగిలించడమా? ఎంత తెగించావా? తెగించే చేస్తున్నాను గురు. 1116 కట్నంతో మా చెల్లెలికి పెళ్లి సంబంధం కుదిర్చాను. ఎంత డబ్బు దొరకలేదు. ఇప్పుడు మా చెల్లెలి పెళ్లి ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకని ఈ పొర పని చేస్తావా? ఎంత పాపమో నీకు తెలుసా? తెలిసే చేస్తున్నాను గురు. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే చెల్లితో పాటు నేను చచ్చిపోతాం. 2 నిండు పురాణాలు బలవంతంగా తీసుకోవడం ఎంత పాపమో ఆలోచించు గురు. వెంకటేశం, వేరే గత్యంతరం లేదు గురు. దేవుడు సొమ్ముతోనైనా ఈ గండం గట్టెక్కించు గురు, గండం గట్టెక్కించు. ఎట్టగరా నన్నిట్ట ఇరకాటంలో పెడితే నాకేం పాలు పోవటం లేదురా వెంకటేశం. ఈ పెళ్లి జరిగిన తర్వాత ఇంతకింతగా దేవుడికి చెల్లించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను గురు. నన్ను వెళ్ళనిప్పు. అవతల ముహూర్తం మించిపోతుంది. అయితే నీ చెప్పినట్టు చేస్తావా? చెప్పు గురు, ఈ పెళ్లి జరగడమే నాకు కావాలి. ఆ తర్వాత నువ్వేం చేయమంటే చేస్తా. సరే, డబ్బు తీసుకో. స్వామి, వాడు ఆపదలో ఉంది. కాదంటే చచ్చిపోతాడు, అవునంటే నువ్వు నన్ను చంపేస్తావు. నాకు తెలుసు. స్వామి, కాస్త నా మీద నమ్మకం ఉంచు. ఆ కట్నం తీసుకునే వాడికి బుద్ధి చెప్పి నీ హుండీలో తీసుకువెళ్లే డబ్బు అలా పైసలతో సహా తిరిగి హుండీలో వేసే భారం నాది. బాబు, ముహూర్తానికి టైం అంతా ఉన్నది. ఆగవయ్యా. రండి. ఏంటయ్యా ఆలస్యం? ఆలస్యం ఉందండి. ఇదిగో మీ కట్నం డబ్బు తీసుకోండి. చిన్నవాడమైనా పెద్దవాడి కంటే బుద్ధిమంతులు అనిపించుకున్నావయ్యా. ఇందులో నాదే ఉందండి, అంతా దేవుడి దయ. ఎవరిదైతే అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చేసాం. చూడండి, మా ఊళ్ళో పెళ్లిళ్ల సందడితో పాటు దొంగల సందడి కూడా ఎక్కువగా ఉంది. డబ్బు జాగ్రత్త పెట్టండి. అది అటు ఇటు కనుక అయిందంటే మావాడి ఇచ్చిన ప్రయోజనం కూడా ఉండదు. అదేం పర్వాలేదు. ఊరికి వెళ్ళేదాకా మా పొలాల దగ్గర దాస్తాను. వాడు ఎలాగో తెల్లవారు నిద్రపోరుగా. అలా చేయండి మామగారు, భద్రంగా ఉంటుంది. పాలు తీసుకోండి. పాలు తర్వాత తీసుకుంటా గానీ ముందు ఈ డబ్బు నీ దగ్గర దాచు. డబ్బులా? నాకెందుకండి డబ్బులు? మరేం లేదు, మా నాన్న ఒట్టి పిరికి మనిషి. ఈ ఊళ్ళో దొంగలు పడుతున్నారని ఆ రాము చెప్పాట్టుగా, అందుకని భయపడి ఈ డబ్బు నా దగ్గర దాచమన్నాడు. దొంగలా? పర్వాలేదులేండి. మీరు తప్ప ఇంకెవ్వరు తాకని చోట దాస్తాను. ఎక్కడ? ఇక్కడ. అదొకే నీకు పుణ్యం ఉంటుంది. ఏమండి? ఎంటివే? మీరు దొంగ గారులా? కనబడటం లేదు. మరి చెప్పరే,
నమస్కారాలు ఎప్పుడు వచ్చారు ఎలా ఏమిటి బే ఆడకి ముంట కొడుకులాగా చెయ్యి వేస్తావు నిలబడి ఉన్నారే కూర్చోండి అలాగే అలాగే కూర్చోండి బేబీ బయట 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 పాలు తీసుకుంటారా అరే ట్యాబే నీ సొమ్మెం పోయింది బేబీ దూద్ పియో పళ్ళు తీసుకుంటారా అరే ఇయ్యబే అరే, ఇయ్యబే. ఏంటి బే డబ్బు ఎక్కడ పెట్టావు కట్నం డబ్బా మరి ఏంటి బే కష్ట సుఖం తెలియకుండా కట్నాలు పుచ్చుకునే వాళ్ళ దగ్గర కాన్కలు పుచ్చుకునే ఎందు తలం బే ఎందు తలం ఏది బే డబ్బు నాదక్కర్లేదు నిన్ను ఎవడు అడిగా నీ దగ్గర లే లేదు నీ దగ్గర లే లేదు నీ దగ్గర లే లేదు నీది చిల్క ముక్కు పెట్టి నీ మగుడు నోట్లో పెడతాం ఇవ్వు ఇవ్వు ఇస్తా बहुत अच्छा बहुत अच्छा అరే కాళ్ళకి దండం పెట్టి బే అరే కాళ్ళకి పెట్టి పెట్టుంటే అరే మళ్ళీ సంవత్సరానికి వస్తాం బిడ్డని చూపించవాలా లేకపోతే నేను తప్పకుండా చూపిస్తా చూపిస్తాం అచ్చా బహుత్ అచ్చా బీబీ చలో సీదా చలో వస్తాం బే మళ్ళీ దొంగలు వస్తారు తలుపులు భద్రంగా వేసుకోండి అయ్యో డబ్బంతో బతికెళ్ళాడు చూసావా? నాన్నగారు 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 ఏం జరిగిద్దిరా దొంగలు ఎవరైనా దొంగలు కాదు నాన్నగారు యమదూతలు వాళ్ళు మన కట్టిన డబ్బు లేదు కానుకలుగా పట్టుకెళ్ళారు ఇక డబ్బుంటే కుట్టుకెళ్ళారు ఒక్క దెబ్బ కూడా వేయకుండా డబ్బు మాత్రం ఎంత చక్కగా పట్టుకెళ్ళారు అనుకున్నారు నాన్నగారు ఏంటి? దొంగలు పడ్డారా అయ్యో మా రాము మీకు ముందుగానే చెప్పాడు కదా జాగ్రత్త పడమని చెప్పాడయ్యో చెప్పాడు ఆయన చెప్పాడని ఇచ్చారు తవడికి ఇచ్చారు అయ్యో ఎంత అన్యాయం జరిగిపోయింది ఎంత అన్యాయం జరిగిపోయింది సరే మామగారు ఈ దొంగతనం మా ఇంట్లో జరిగింది కాబట్టి ఆ డబ్బు నేనే ఇచ్చుకుంటాను కానీ ఒక 6 నెలలు గడువు ఇప్పించండి 6 నెలలు కాబట్టి 6 ఏళ్ళు తీసుకోవయ్యా 2 సార్లు కట్టమిచ్చే కదా నాకెక్కడ దొరుకుతాడు సరే రండి మనం పోదాం తొలగేసి తావుతా స్వామి ఇదిగో స్వామి నీ డబ్బు గుండెలో నుంచి తీసుకువెళ్ళింది అనా పైసలతో సహా గుండెలో తిరిగి వేసేస్తున్నాను ఆయన తిక్కువని మహత్ తిక్కు మనిషి ఆయన పేరు చెప్తే పెట్టడం రెట్లు కూడా వేయవు భలే మజాగా ఉన్నాయి మళ్ళీ వస్తాం డబ్బులు ఇవే డబ్బు ఇవ్వం ఇది రుస్తు మామూలు ఏమిటి దుస్తు మామూలు తరకాయ మామూలే తినడానికి మర్యాదగా డబ్బులు ఇచ్చగలరు ఏ ముసలి నీకు ఈ కొట్టు తుప్పు అంటే హెయిపోద్ది ముందు తినడానికి డబ్బులు అక్కడ పెట్టి తర్వాత పూ అనరా ఎద్దావా అరే మాకు ఎద్దు అంటావు ఎద్దావా ఏం రా చెప్తా మీరు ఊరుకోండి అమ్మగారు పందిలాగా 12 అట్లు తిన్నాడు డబ్బు ఇలాంటి రుస్తు మామూలు అసే హుసేన్ ఇష్టం వచ్చింది కూర్చాడు
పోరా ఎదవా అమ్మాయి గారు చెప్పండి బతికిపోయి ఏద్దామా ఏద్దామని. రామయ్య, నేను కసురుకున్నానని కోపం వచ్చిందా? నలుగురిలో నా మాట నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్. వస్తాను. అదేమిటి అమ్మాయి గారు, 2 అట్లు తినకుండా అప్పుడే వస్తానంట. ఓరే రాముడు, నీకెవరితో ఎట్టా మాట్లాడాలో కూడా తెలియదురా. అమ్మాయి గారు ఎవరనుకున్నా మనం పోసినట్లు తినడానికి. ఏమ్మా, నేను మనిషిని కాదా? ఇవ్వండి, తింటాను. అయితే ఉండండి, తీసుకొస్తాను. నచ్చి అంటే చూస్తూ నిలబడ్డావరా? అమ్మాయి గారు కూర్చోవేరా? అమ్మ బాబాయ్, తిన్నట్లే. మా గురువు గారు లెక్క అంతా గజంలోనే. ఒరే నచ్చిగా, నువ్వు కాసేపు నోరు ముక్కుని అంటావు. ఒక్కడి తిండి అమ్మా చాలు. ఒరే రాముడు, ఈ రోజుల్లో చదువుకున్న ఆడపిల్లలు అంతకంటే ఎక్కువ తినర్రా. నాకు తెలిసినట్టు ఒట్టి పిచ్చిమాలోకం అమ్మా. ఎవరికి ఎట్లా మర్యాద చేయాలో కూడా తెలియదు. మనసున్న వాళ్ళు పెద్దగా మర్యాదలు పట్టించుకోలేదు. వస్తానమ్మా. మంచిదమ్మా. రాముడు, రాముడు, ఏవే నీకేమైనా బుద్ధి ఉందా? ఆ అమ్మాయి ముందు నన్ను ఎర్రోడా పిచ్చాడు అంటావా? ముసల్దానమైన కొద్ది గిరికి అసలు మర్చిపోతుంది. ఏమిట్రా ఇప్పుడు నేనేమన్నానండ్రా? నేను అనకపోతే మాత్రం అమ్మాయికి తెలియదు నువ్వు ఎంత ప్రయోజకుడు. ఏమిటి తెలుసా నీ? ఆ అమ్మాయి నన్ను ఎంత ప్రేమగా చూస్తుందో నీకు తెలుసా? ఓరి ఎర్రి ముఖమా, మనలాంటి పేదాల మీద గొప్పాలు చూపించేది ప్రేమ కాదురా, జాలి. పోవే, ఆ అమ్మాయి అట్లాంటిది కాదే. సర్లే, పిండి రుబ్బు, అది కాస్త ఎండిపోతాను. నోర్మేండ్రా, నేను చెబుతున్నా వినండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మొదటిసారిగా కలుసుకున్నప్పుడు మొదట ఎవరు నవ్వితే వాళ్ళకి రెండో వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. ఇది ప్రేమ పాఠంలో మొదటి లెక్క. అయితే ఆమె మన గురువుని చూసి మొదటి నవ్వింది చిన్న గురు కనుక ఆమె మన గురువుని ప్రేమిస్తోంది అనడానికి ఏమీ సందేహం లేదు. గురు, మీరు అట్లానే పెట్టారు కానీ లలితమ్మ గారికి మీ మీద ప్రేమ ఉంటే ఏమీ పెట్టలేదండి గురు. గురు గురు వస్తోంది, మేము తప్పుకుంటాం గాని ఏమైనా పెడితే మాత్రం ప్రేమిస్తోంది అనుకుని మాట్లాడేసే. నాకు భయం వేస్తుందిరా. తోటరాముడిలా సాహసం సాయిరా డింగరి రాజకుమార్ లభిస్తుంది. రాము, ఇక్కడున్నావేం రాము? ఏం లేదు, నేనే నీకోసం వద్దాం అనుకున్నాను, నువ్వే కనిపించావు. ప్రసాదం తీసుకో. ఏమిటి రాము అలా చూస్తున్నావు? తిను. నేనంటే నీకు దేవుడితో సమానం. అందరిలాగే నువ్వు? చాచా, నీ గురించి అందరి అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు. అదే మా అమ్మతో అంటే కాదంటుంది. అలాగా? మరేముంటుంది? నీకు నా మీద ప్రేమ లేదంటుంది. నువ్వంటే నవ్వుతూ పెడతాది. రావుంది గురు. అయ్యా అయ్యా వచ్చేస్తున్నా. ఈవేళ వచ్చావంటే అమ్మాయి గారు గబ్రం సార్ బాబు. అదే అదేదో అమ్మగారు, బాబు ఏంటిది? నువ్వు కోరి డబ్బిస్తాను, నా కోరిక బాబు, డబ్బు కోసం మానాలు నమ్ముకునే నీచురాలి కాదు. నన్ను ఎలా ఎలా తెచ్చేవాడు అయితే ఇక్కడికి ఎందుకు రక్షిస్తాను? అయితే కావాలనే రక్షించాలన్నమాట. నిన్ను పెళ్లి కూతురుగా చూసిన దగ్గర నుంచి నీ మీదే ఉండాలి. ఇన్నాళ్ళకి చిక్కిన అవకాశం గుర్తు చప్పుడు కాకుండా నా కోరిక తెచ్చావండి. నీకు నచ్చినట్టు బాబు, కూటికి పేదవాడమైనా గుణానికి మాత్రం పేదవాడు. పోసి పిచ్చిదానా? గొప్పవాడికి ఒక గుణం, పేదవాడికి ఒక గుణం ఉంటుందంటే మనం అంతా ఒకటి. అలాంటిదే చెప్పుకోవచ్చు. తనకు తోబుట్టులు ఉన్నారన్న సంగతి మర్చిపోయిన మృగాలు ఇలా ప్రవర్తిస్తాయి. ఒకే రక్తం పంచి పుట్టినందుకు నేను క్షమాపణ వేడుకుంటున్నాను. బాధపడకండి, వెళ్ళు వెళ్ళు.
నిన్ను లేపుకోదాన్ని కట్టగట్టుకొచ్చావు. నన్ను లేపుకోవాలంటే ఆ శ్రీకృష్ణుడు రావాలి. అంత అవసరం అనుకుంటే ఆ వేషంలోనే వచ్చి నీతో పాటు నీ తెలిగెత్తలు కూడా ఎత్తుకుపోతాను. నీ పల్లెటూరు నీ వీపు చుట్టుతుంది. పల్లెటూరు కాబట్టి ఇంత ఆశగా వచ్చింది. పల్లెటూరు అంటే ఎందుకు వెళ్తాము? ఇక్కడ ఏముంటుందని? నీళ్లు కలపని పాలు, కల్తీ లేని వెన్న. ఆపండి ఆపండి. అవి పల్లెలు పల్లెలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు బస్తీతో వ్యాపారం పెట్టుకున్నాక పల్లెలకి బస్తీకి తేడా లేకుండా పోయింది. అలాగా? అయితే కాలంలో చెరువులు కూడా బస్తీ ఊరి కాలంలో కలిసి అయిపోయాయా? అఫ్కోర్స్ అవి మాత్రం అలాగే ఉంటాయి. హ్యాంగ్ పోనీ అదైనా చూపించాలి. ఏమిటే నీటి పాత్రల ఈ నానుడు? ఏం చేస్తారు పాపం, మున్సిపాలిటీ మురికి నీళ్లతో స్నానం చేసి పాతాళం నుంచి వచ్చే పంపు నీళ్లు చూసేటప్పటికి పరవశించిపోతున్నారు. అందుకని ఇంతసేపు ఆ జలక్రీడలు ఎవరైనా చూస్తే? సరేలే, చూడమన్నా చూసే దిక్కెవరున్నారు ఈ పొలంలో? అదే మా టౌన్ లో అయితే ప్రతివాడు భూతద్దంతో చూసేవాడు. ఓయ్, ఇంకా చూడవలసిన చాలా ఉన్నాయి, రండర్రా. లేవండి. అమ్మాయిలు, నేను ఇక్కడ ఉన్నాను. ఏ మిస్టర్, ఆడపిల్లలు డ్రెస్ చేసుకుంటుంటే చెట్టెక్కి చూస్తున్నావా? సిగ్గులేదు? నేను చూడలేదు. రాము, నువ్వు అక్కడేం చేస్తున్నావు? నేను నిద్రపోతున్నాను. ఇంకా నయ్యం, గడ్డికి వస్తున్నాను లేదు. దిగు. నేను అబద్ధం ఆడినా. సరేలే దిగు, పెద్ద మనిషి. సరే, అయితే నీకు తెలుసున్నవాడేనమాట. తెలిసినవాడే కాదు, చాలా మంచివాడు. మనకున్నవాడు కూడానా? కట్టి పెట్టవే నీ వాగుడు. ఏ మిస్టర్, ఏడు సంగతి? అదే ఏముంది, ఏమీ లేదు. ఏటా చిలిపి చూపులు? నేను చూడండి. ఏ చిలిపికళ్ళ బావా, ఏ బావా, చూడుగురు, ఈ పువ్వు చేతికిస్తే ఏమనాలో గుర్తుందా? ఏమనాలి? అర్జునుడు సౌగంధికా పుష్పం తెచ్చినట్లు నీ కోసం లోకలోకాలు గాలించి తెచ్చాను. చెలి అనాలి. చెలి అనాలా? తిరిగి ఆవిడేమైనా అంటే? అతనైతే సమాధానం చెప్పు, లేదా సినిమా హీరోలాగా నవ్వేసి పళ్ళని చూపించి ఆ పువ్వు తలబెట్టే. సినిమాలలాగా జలవాసం చూసే గురు, రాయబారు వస్తున్నాడు. వస్తుందా? లేదు గురు. నా మీద కోపించిందా? కాదు గురు. నన్ను రమ్మందా? లేదు గురు. లేదు కాదు మానేసి అసలు అంత చెప్తావా? తలబట. లలిత గారికి ఒంట్లో బాలేదు గురు. అయ్యో పాపం, జబ్బు చేసిందా? అవును. అయ్యో, మన ప్రయాసంతా వృధా అయిపోయింది గురు. అమ్మాయి గారు. ఎవరు? నేను రామయ్యని. ఏమిటిలా వచ్చా? మిమ్మల్ని చూడటానికి వచ్చాను. ఈవేళ ఎప్పుడా? ఇంకా నయం, ఎవరు చూడలేదు. అందుకేగా అందరూ నిద్రపోయేదాకా ఉండి గోడ దూకొచ్చాను. రామ్, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఇలా రావడం ఏమైనా బాగుందా? ఏ, ఇందులో తప్పే ఉంది? మీ ఒంట్లో బాగలేదని తెలిసింది, మనసు ఉండబట్లేక వచ్చేశాను. నాకే బాగానే ఉన్నాను. నువ్వెందుకు ఇంత సాహసం చేసావు? నీకోసం. నా కోసం ఏం చేయమన్నా చేస్తావా? ఏమైనా చేస్తాను. ఈ మేడం మీద నుంచి దూకమంటే దూకుతావా? దూకుతాను. ఏది దూకు చూద్దాం. చచ్చా, ఉరుకోండిరా. ఎందుకలా వేస్తారు? ఇప్పుడే
ఏమైందని? కడుపులో నీళ్లు కదలకుండా తిని కూర్చోరా అంటే కాలు ఎరగొట్టుకొచ్చి ఇప్పుడు ఏమైందని అంటావేంటి? అయినా నీకు ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? గొడవ కదమ్మా లలిత, నేను దూకమంటే దూకుతావా అంది. ఓ అని దూకేశానంటే ఓరి పిచ్చి మొత్త, రేపు అమ్మాయి చావంటుంది, చస్తావంట. లేదమ్మా, ఈ జన్మలో ఆ మాట నీ అమాయకత్వంలో ఉన్న దైవత్వాన్ని, నీ పలకరింపులో ఉన్న ప్రేమని ఇంతకు మునిపే నేను అర్థం చేసుకోగలిగితే ఇంతవరకు వచ్చిండేదే కాదు. లలిత, నాకు ఇప్పుడు ఏమైంది? నువ్వెందుకు బాధపడతావు? నేను బాగానే ఉన్నానుగా. ఏమిటమ్మా ఇదంతా? ఏం లేదమ్మా, నాకు ప్రాణదానం చేసిన దైవానికి ఆనాడే అర్పించుకోవాల్సిన నా హృదయాన్ని ఈనాడు అంకితం చేసుకుంటున్నాను. ఓహో, మనసు వరకు వచ్చిందన్నమాట. సరే. అమ్మ బాబోయ్, మీ అన్నయ్యని అడగటమే. అంత భయం ఎందుకు? నలుగురు పెద్ద మనుషులు తీసుకొస్తే సరే. పెద్ద మనుషులు అంటే? అదే లాల్చి, కండువా, పంచ, పెద్ద పెద్ద మీసాలు. అంతే కదా, ఏర్పాటు చేసుకొస్తారు. అది కాదు పనిపెట్టురావు, నా గొప్పతనం తెలుసుకోవాలంటే నీకు ఇంకొక సంవత్సరమైనా పడుతుంది. అసలు మా వాడికి ఏ మంచి కూతురైనా ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ పిల్లలు నన్ను బాబాయ్, అంకుల్, చిన్న అన్న అంటుంటారు. అందుకే ఏమిటో నాకు మనసు ఒప్పటం లేదు. అసలు కారణం అది కాదండి, నా చెల్లెలను వస్తా మీ కోడలు కావాలని రాస్తుంది. ఆ మాట నిజమేనయ్యా. మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు చూడు, ఆయన మా అమ్మాయిని చేసుకుంటారా లేకపోతే మీ ఇంటి ముందు సత్యాగ్రహం చేయమంటారని చూస్తున్నాను. పాపం, గాంధీ కాలం నాటి మనిషి అయి ఉంటాడు. అప్పుడు నేను అన్నాను, నాన్న కుర్రాడు ఏదో తొందరపడుతున్నాడు, అమ్మాయిని పిలిపించండి. వచ్చేస్తుంది. ఒక మంత్రి గారు అయితే పెళ్లి పెద్దలందరినీ వెంటేసుకుని నేరుగా. ఎవరండి? మంత్రి గారు కాదులేండి, కూర్చోండి. ఏమిటి? పెళ్లి చూపులకు వచ్చా? ఓహో, ఆడపిల్ల తరఫారా? రండి కూర్చోండి. నేను భాగ్యరాయ్ గారు మీరున్నాండి. వారు చాలా పెద్దవారు, ఏదో పెద్ద పని మీద వచ్చినట్టున్నారు. ఏమండి, ఏం పని మీద వచ్చారో చెప్పారు కదా. మీ చెల్లెల్ని మా గురువు గారికి అమ్మని అడగడానికి వచ్చాం. ఓహో, నా చెల్లెల్ని అమ్మచమ్మని అడగడానికి వచ్చారా? పెళ్లి పెద్దవారు, రండి కూర్చోండి, కూర్చోండి. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. రే, మన గురువు గారు వేషం చూసి పనిగారు డంగ్ అయిపోయినాడు రా. అవునా? బాగా కూర్చోండి. మీరు పెద్దలు, మీరు కూర్చోండి, నేను లేవలేస్తాను. ఏమండి బాబు గారు, సోఫా మీద కూర్చోమంటే ముందుకు పడ్డారు. సోఫా మీద వేరునా నీ వ్యధోపతికి నా చెల్లెల్ని అడిగే మా గురుగారు మీ చెల్లెలు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటా అడిగితే తప్పే ఉంది. అందుకేరా మీ గురువుని మిమ్మల్ని చంపినా తప్పలేదు. అన్నయ్య, రాముని రమ్మన్నది నేను. మర్యాదగా నువ్వు ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే నా ఇష్ట ప్రకారం నేను రామునే పెళ్లి చేసుకుంటాను. రాము, ఏమన్నా? అన్నయ్య, ఆ దౌర్భాగ్యాన్ని పెళ్లి చేసుకుంటా. లలిత కొట్టకండి. లలిత ఏం చేసింది? పెళ్లి మాటలు మాట్లాడటానికి వచ్చింది నేను. నాతో మాట్లాడండి. మాట్లాడడం కాదురా, జన్మ జన్మలకి గుర్తుండేట్టు పెళ్లి చేస్తాం. పెద్ద మనుషులు, మీరెలా చెప్పండి? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోదలుచుకున్నాం. అందుకే మర్యాదగా పెద్ద మనుషులతో వచ్చి ఇంటి పెద్ద కదా అని అడిగితే ఇస్తే ఇస్తానని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని కొరడా పెట్టి కొడతాడా అంట. కొడతాం కాదురా, ఇంకాసేపు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నా ప్రాణం తీసినా సరే. అసలు నీ చెల్లెలు నాకెందుకేమో కారణం చెప్పారా కానీ నేను ఇక్కడి నుంచి ఎందుక? నువ్వు ఒక బొక్కా పకీరు అయినందుకు. అయితే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి డబ్బు కావాలా, మనిషి కావాలా? అయితే అవుతా.
నేను లక్షాధికారి అవుతా అయినప్పుడు వచ్చి అడగరా నా చెల్లిని అంతవరకు నా కడుపులో పెట్టాను వీలేదు సరే నువ్వు అడిగిన లక్షలు తీసుకొచ్చి నీ మొహాన్ని కొడతా అప్పుడు నీ చెల్లిని నా పెళ్ళంగా చేసుకుంటా అందాక నీ చెల్లికి పెళ్లి చేయని మాత్రం నాకు మాటిపో ఇస్తాను నేను తలుచుకుంటే నువ్వేమీ చేయలేవు సరిగదా నీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవటం కూడా ఆపలేము అయినా వదిలిపెట్టిపోతున్నా ఎందుకో తెలుసా నువ్వు కోరిన లక్షలు తెచ్చి నీ మూరను కొట్టావో ఆ చేత్తో ఈ ఇంట్లోనే ఇక్కడే కాళ్ళు గడిగించుకొని నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను కానీ మాట తప్పావో నిలబడ్డారే కూర్చోండి ఇంకా ఎందుకు బాబు నీ చెల్లెలు ఆ బికారి వధం చేసుకుంటారని మా కళ్ళెదుటే చెప్పిన తర్వాత ఫకీరయ్య గారు వాడికి కాస్త మండ వాడికి చీరట్ట వచ్చినేంటో నా బిడ్డను కొట్టను కొడతాడు కొడతాడు ఆ కొట్టించేస్తూనే ఆ కాళ్ళు కడిగించుకొని ఆడు చెల్లెలి మెళ్ళ తాడి కడతాడు అప్పుడు తెలుస్తుంది రామయ్య సంగతి ఏంటో ఒరే రాముడు నీకు పుణ్యం ఉంటుంది ఆ పిల్ల సంగతి మర్చిపోరా కాసేపు ఏమిటో మర్చిపోయేది ఆడికి భయపడే డబ్బు సంపాదించలేక నేను సంపాదిస్తాను లక్షలు సంపాదిస్తాను ఓరామాయి కూడా లక్ష అంటే ఎన్ని రూపాయలు అనుకున్నావురా వర్షంలో ఎన్ని బొట్లు అన్ని ఆ దేవుడికి దయగలగలే గాని డబ్బులు వర్షం కురిపిస్తాడు డబ్బులు వర్షం కురిపిస్తాడు నీ దేవుడు లక్షలు కురిపిస్తాడు ముందు అన్నం తిన్నాయి నేను తిన్ను ముందు లక్షలు సంపాదించాలి ఆ తర్వాత అన్నం తిన్నా నీళ్లు తాగిన ఓరి దేవుడా మాకిదేం కర్మరా ఒరే రాముడు నువ్వు ఇట్ట అన్నం తినకుండా నన్ను ఏడిపించావంటే నేను కృష్ణాల కోసం తగలబడి చస్తాను లేకపోతే ఏంట్రా నా బిడ్డ నా మాట విన్నప్పుడు నేను బతకను ఎందుకంటా మరి తింటావా ఇవాళ నీ చేత్తోనే పెట్టాలి నీ ఇష్టం వచ్చినట్టు పెట్టే తింటారు నా బంగారు కొండ నా మాట వింటావురా నాకు ఆ నమ్మకం ఎప్పుడు ఉంది తినరా కడుపు నిండా తినాలి అమ్మా నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించమ్మా నేనెక్కడున్నా నీ బిడ్డ నిన్ను మర్చిపోనమ్మా మర్చిపో లలిత లలిత అవునరా నేనే లలితను లేవదీసుకోవడానికి వచ్చావా లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నానని చెప్పిపోవటానికి వచ్చాను నువ్వు వస్తావని తెలిసే నేను ఎక్కడున్నాను రా ఏ పట్టి లక్షలు సంపాదించడమని దీవించి పంపుదాం దొంగ వెధమని దొంగ వెధం అన్నామంటే మాత్రం ఊరుకునేది లేదు దొంగ అనటమే కాదురా నిన్ను శాశ్వతంగా దొంగని చేస్తాను వీళ్ళు సమ్మాని కట్టండి ఒక్కడక్కడే అలా కాదు కదండి దొంగ వెధవా
వీడిని తీసుకెళ్లి పొలిమేర అవతల పారేస్తున్నాడు. అయ్యా ఒరే రాముడు, అన్నానికి 5 నిమిషాలు ఆలస్యమైతే అల్లాడిపోయేవాడు. ఎక్కడ తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా తిరుగుతున్నావు నాయన? అవ్వా ఏడవకు, మా గురువుకి ఏం భయం లేదు. అవునమ్మా, మా గురువు అంటే ఏమిటో నీకు తెలియదు. ఆయన మొగల్లోనే ఉంది లక్షాధికారి కల. గురువు గారి విగ్రహం చూసి ఎవడో ఒకళ్ళు లక్ష ఇచ్చేస్తాడులేవా. అవునవా, పూర్వం మా గురువు గారి లాగే కూడా పట్టాన్ని కడితే ఎదురుగా ఏలుగొచ్చి దండేసిందంట. దాంతో అతను రాజుగారి కూతుర్ని పెళ్ళాడి రాజైపోయాడంట. అయ్యా నీకు కథలరా. అదేంటవా, మొన్నటిదాకా బాగా తాగి బ్రాకెట్ ఆడే మా మావయ్య ఇప్పుడు పెద్ద నాయకుడే ఉపన్యాసం ఇవ్వడల్లా. అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళైతే మా గురువు లాంటి మంచోళ్ళు ఎందుకు కారవా? మంచాడు కనుకనే మంచినీళ్ళు కూడా దొరక్క ఎక్కడ బాగుపడుతున్నాడో అని నా భయం. అమ్మా అమ్మా, కాసిన మంచిది పోయమ్మా. ఇంకొంచెం పోయమ్మా. ఎవరమ్మా? పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమో. తొందరగా వెళ్ళి అన్నం పెట్టమ్మా, వెళ్ళు. రాబాబు రాబాబు, కూర్చో. ఇంత మంచి తల్లిని మోగ పిల్లని చేయటానికి ఆ భగవంతుడికి మనసు ఎట్లా అవుతుంది? మోగదాన్నే కాదు బాబు, నేను తప్ప ఏ దిక్కు లేనిదాన్ని చేశాడు. పుట్టగానే తల కొట్టి నా రెక్కల కష్టం మీద పెంచి పెళ్లి చేయమని నన్ను మిగిల్చాడు మూడులాగా. అందుకని ఆ నోరు లేని దాన్ని పెళ్లి చేసి నా భారం తీర్చుకోవాలని బస్తీకొచ్చి రిక్షా దొక్కుంటున్నాను. ఎన్నాళ్ళు ఆ దేవుడికి మనసు ఉందనుకున్నాను బాబాయ్, లేదని ఇప్పుడే తెలియదు. ముందు అన్నం తిను బాబు, తర్వాత మాట్లాడుకుందాం. అయితే చాలా పెద్ద కథే ఉందన్నమాట. చూడరామయ్య, 1,00,000 కాదు కదా, కనీసం 3 పూట్ల నీ తిండికి సరిపోయేంత కూడా సంపాదించలేవు ఈ బస్తీలో. చూడు, ఎందుకు వచ్చిన చేదస్తం గానీ నా మాటని ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళటమా? వీల్లేదు. 1,00,000 రూపాయలు సంపాదిస్తేనే కానీ నేను ఇంటికి వెళ్ళను. ఇదిగో, నీ పిచ్చి పట్టుదలతో నువ్వు బాధపడ్డం కాక ఇంటి దగ్గర మీ అవ్వను కూడా బాధపడుతున్నావు కదయ్యా. లేదు బాబాయ్, నన్నంత ప్రేమగా పెంచిన అవ్వను సుఖపెట్టాలంటే నేను అనుకున్నది జరిగి తీరాలి. సరే, నీకు మాటలతో చెప్తే అర్థమయ్యేట్లేదు కానీ కొన్నాళ్ళు ఇక్కడే ఉండు, నీకే తెలుస్తుంది. అలాగే, కానీ నేను ఊరికే ఉంటాను. నాకేదన్నా పని చూపించు, నీ మేలు మర్చిపో. అనే? అవును, డబ్బులు సంపాదించేది ఏదైనా సరే. సరే, అయితే ఒక పని చెయ్యి. నాకు తెలిసిన హోటల్ ఒకటి ఉంది, అక్కడ సర్వర్గా చేరు. మొదట లక్షణంగా కడుపు నిండుతుంది, 1,00,000 సంగతి తర్వాత చూద్దాం. ఆహా, కడుపు కాల్చుకునేనా కూడబెడతాను కానీ కడుపు కోసం హోటల్లో చేరు. నువ్వు బాలేవాళ్ళలాగా ఉండవయ్యా. చూడు, హోటల్ సర్వర్ అంటే చిన్న పనేం కాదు. నువ్వు నమ్మకంగా పనిచేసావంటే సర్వర్ నుంచి హెడ్, హెడ్ నుంచి క్యాషియర్, క్యాషియర్ నుంచి ఓనర్ కావచ్చు, ఆ తర్వాత 1,00,000 సంపాదించవచ్చు. ఎంతమంది తయారయ్యారో తెలుసా? భలే భలే. అయితే పద బాబాయ్, హోటల్ చూపించు. చూపిస్తా గానీ ఇందులో చిక్కుందయ్యా. ఏమిటిది? అది బ్యాంకులో నువ్వు ఇట్ట వెళ్తే ఉద్యోగం ఎవరే? మరి ఏం చేయాలి? నువ్వు బ్యాంబర్గా తయారవ్వాలి. పళ్ళు చుట్టుకోవాలి. చార్ ఇడ్లీ, బోండా, పెసరట్, మిరపట్, మిషాల్, దోశ. 2 ఇడ్లీ పట్టరా. స్పెషల్ మసాలా అయ్యా, 3 ఇడ్లీ వడ సాంబార్ అర్జెంట్. బోండా సాంబార్, 2 ఇడ్లీ పెసరట్. ఒక పెసరట్, 2 పూరి దోశ. ఒక దోశ. రెండు ఇడ్లీ, ఒక మక్షాల. అయ్యా, పూరి పూరి, పెసరట్,
అయ్యా, ఇంత క్రితం ఏదైనా హోటల్లో పనిచేసేవటం మా అవ్వ హోటల్లో పనిచేశాను. మరి పట్నం ఎందుకు వచ్చినట్టు డబ్బు సంపాదించడానికి. కొంపదీసి పెళ్ళేమైనా చేసుకుందామని బుద్ధి పుట్టిందా ఏమిటి? అవునండి, 1,00,000 రూపాయలు సంపాదించి మా ఊరు షావుకారు ముఖాన కొట్టి వాడి చేత కాళ్ళు కడిగించుకొని వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని సవాల్ చేసి వచ్చానండి. ఆరి పిచ్చిపిడుగా 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే మాట్లాడుకున్నావటం మీ దయ ఉండాలి కానీ అది లెక్కతండి. ఇప్పుడు నేను పిండి రుబ్బుతున్నాను, సప్లై చేస్తున్నాను. నా పనితనాన్ని గుర్తించిన తర్వాత మీరే రేపు మేనేజర్ గిరిస్తారు. నేను కూడా కొంచెం అనుభవం సంపాదిస్తాను. ఆ తర్వాత మీ హోటల్ ఎదురుకుండానే దీనికంటే పెద్ద హోటల్ పెడతాను. పెట్టే ఉన్నావు కాస్త ఆ పొట్ల పెట్టు. పొట్లం? అది ఆ పొట్ల మసాలా వాసన ఉందండి. ఇప్పు సార్, కొంప మునిగింది. అయ్యయ్యో, నా నోట్లో మట్టి కొట్టావు కదరా. కోడి మాంసం సార్. లేకపోతే కుక్క మాంసం అనుకున్నావట. నేనేమైనా విశ్వామిత్రుడు అనుకున్నావా? అలా ముద్రగా నిలబడతాను. తీరా తీయరా. మీరు బ్రాహ్మణులు కారా సార్? అయితే మాత్రం మాంసం తినకూడదని ఎక్కడుందో? అసలు వేద బ్రాహ్మణులు అన్ని తినేవారు. ఎదక్కి మాకే వచ్చేది కర్మ. ఈ కర్మ ఈ రోజుల్లో బ్రాహ్మణి ఏమిటి అబ్రాహ్మణి ఏమిటో అంతా కొట్టుకున్నాం అంతే. సార్, మీరెంత మంచివారు సార్. ఉన్నట్టు నిజం చెప్పేశారు. నేను కూడా ఒక నిజం చెప్పేస్తాను. ఏమిటి? నేను బ్రాహ్మణి కదా సార్. క్షమించండి సార్. ఆరిపిడుగా రామయ్య, నువ్వు చాలా మంచి వాడివయ్యా. ఈ రోజుల్లో ఈ మాత్రం నిజం చెప్పే ఎవడున్నాడయ్యా? చూడు రామయ్య, నా భోజన రహస్యం మాత్రం ఎవరితోనూ చెప్పకు. అలాగే నువ్వు బ్రాహ్మణుడు కాదనే సంగతి కూడా నేను కూడా ఎవరితోనూ చెప్పను. చూడు, ఈ రోజు నుంచి నువ్వు సర్వరు కాదు, స్టోరీ కీపరు. అప్పుడే ఒక మెట్టు పైకెక్కాను. ఏమిటా ఇది? ఇదంతా ఏమిట్రా? పొరపడాను సార్, ఏదో కల్లో. నీ ప్లేస్ కనబడితే పూల మందులాట ఆడుతున్నావా? లేదు సార్, మంచు ముద్దలాట్లు ఆడుకున్నాం సార్. మంచు ముద్దులాట్లు ఆడుకున్నారా? నీ మొహం ముద్దులాట్లు ఆడుకున్నారా? ఏదో మంచివాడు అని ప్రమోషన్ ఇస్తే నాకు కొంప కూర్చుంటావట. క్షమించండి సార్. ఇంకా నిన్ను క్షమించాలా? నిన్ను ప్రాణాలతో వదట్టమే క్షమించినట్టు రా. అయితే నీ పిచ్చి కలలే నీ కడుపు కొట్టాయన్నమాట. పిచ్చికల కాదు బాబాయ్, ఎప్పటికైనా తప్పకుండా నెరవేరే కదా. సరే, నీతో వాదించే ఓపిక నాకు లేదు కానీ వస్తా. బాబాయ్ అదంతా ఎందుకు కానీ నాకు కూడా రిక్షా ఇప్పించు. రిక్షా? అవును బాబాయ్, నేను కూడా రాత్రి పగలు పనిచేస్తాను, కష్టపడి సంపాదిస్తాను. సరే, ఇవాళ మా షావుకారు గారిని అడిగి చెప్తాను. చెల్లెమ్మ, బాబాయ్ బాబాయ్ వచ్చావా బాబు? లక్ష్మి, బాబాయ్, దేవుడు నిన్ను మాకెందుకు కలిపాడు ఇప్పుడు తెలుస్తాండి బాబు. బాబాయ్ బాబు, కాస్త ఊపిరిగిపోయేలాగా ఒక్క మాట చెప్పు బాబు, ఒక్క మాట చెప్పు. ఈ నోరు లేని బిడ్డ ఈ రోజుతో దిక్కులేంది అవదు అని చెప్పు బాబు, చెప్పు బాబు. బాబాయ్, నా చెల్లెలు ఎప్పుడు దిక్కులేంది కాదు బాబాయ్. దానికి తల్లిని తండ్రిని నేనే అయి నా చెల్లెలికి పెళ్లి చేసిన తర్వాత నేను చేసుకుంటానని ప్రమాణం చేసి చెప్తున్నారు బాబాయ్. చాలు బాబు, ఒక్క మాట చాలు. అమ్మా, చచ్చేటప్పుడు కూడా నాన్న అని పిలిపించుకోలేని దౌర్భాగ్యున్నయ్యాను. అమ్మా, దేవుళ్ళని అన్నయ్య నీకు చూపించి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నానమ్మా. బాబు బాబు,
హీరో కుదిరితే హీరోయిన్ కుదరదు, హీరోయిన్ కుదిరితే హీరో కుదరడు, ఈ రెండు కుదిరితే డబ్బు కుదరదు. ఇంతకంటే చింతపండు వ్యాపారం చేసుకున్నప్పుడే బాగుంటే. ఇదిగో సెక్రటరీ, ఆ పొడు డబ్బా ఎలాగే అయిపోయిందండి. ఏమిటయ్యా ఆర్టిస్టులు అడితే అడ్వాయిని తీసుకుంటే ఇస్తాం, ప్రొడ్యూసర్కి పొడుగు కూడా కదలేదా? అయ్యా నమస్కారం సార్. ఏమిటి నేను బాగా పాడతానండి. ఏమిటి వేగం పాట? ఇంకా టైం రాలేదు, తర్వాత పాడి తీసుకోవాలి. కొన్ని కథ రాశాను చూస్తా. బాగుంది నాయనా, బాగుంది. కట్టుకున్న బెళ్ళం రాసిన కథే తీయనవాడు నీ కథేం తీస్తాడు ఆయన. అమ్మగారా? అమ్మా లేనైనా లే. ఏమన్నారు ప్రొడ్యూసర్ గారు, మీలాంటి మంచి నిర్మాతలు ఏమన్నావు? మంచి నిర్మాతలు అన్నారు. అబ్బా ఎంతకాలానికి నా ప్రయోజకత్వం గుర్తించి వచ్చాయా? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. కరెక్ట్. ఇదిగో సెక్రటరీ, ఏదైనా తీసుకెళ్ళి తిండి గదిలో తోసే. చెప్తాం సార్. ఇదిగో ఛాయా, నేనే మళ్ళీ పిక్చర్ తీయడం జరిగితే నీ కదే. ఒకే వరం కోరుతున్నది, నిరంతరం ఒకే సుఖం అడుగుతున్నది. ఇటువంటి పాటలు ఇంట్లో పాడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏ ఈ కాలం పిల్లలు సినిమాలు చూసి చెడిపోతున్నారు. నువ్వు తీసే సినిమాలు చూసి బయట పిల్లలు చెడిపోవచ్చు, నేను చూస్తే తప్ప? వెంటనే ఛాయా, నీ కూతురు ఎదురు సమాధానం చెప్తుంది. ఇదిగో మళ్ళీ మాట్లాడాలంటే రేపు ఈ పాటికి ఎవరినో ఒకటి తీసుకొచ్చి ముడిట్టించేస్తాను, జాగ్రత్త. ఏమండోయ్, నా కూతుర్ని ఎవడికో ఒకడికి ఇచ్చి చేయడానికి వీల్లేదు. నా అల్లుడు పెద్ద జమీందారై ఉండాలి. ఇంకా నయం, వాడు అబ్బ కావాలన్నావు కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వెంటనే ఒక ఫ్రిడ్జ్ కొనాలి బాబు. నా తలకాయ నరికి అందులో పెట్టుకోవడానికి. ప్రతిదానికి నేనమ్మా అంటూ తయారవుతావు. నిర్మాతగా పడే బాధ నీకేం తెలుస్తుంది? మాట నే పడే బాధ నీకేం తెలుస్తుంది? అబ్బబ్బా బయలుదేరమ్మ, సినిమాకి టైం అయింది. పద. ఇదిగో ఆ కారు నాకు ఉంటుంది, కాల్ సీట్కి వెళ్ళాలి, ట్యాక్సీలో వెళ్ళండి. కావాలంటే నడిచి వెళ్ళు. ఆ కారు మా అమ్మగారు ఇచ్చిన కారు. పదవే. సెక్రటరీ లేదు, పొడుగు లేదు, కారు లేదు, కాల్ సీట్ లేవు, డబ్బు లేదు. శుభం శుభం. అక్కడే ఉండం, అక్కడే ఉండు. నేను బయలుదేరేటప్పుడు ఎదుర్కొంటారా? ఈ అమ్మాయికి అంతా మేలే జరుగుతుంది. రా, నేను వస్తానమ్మా. దుర్మార్గుడా, వదలు. ఒంటరిగా ఆడపిల్లని పట్టుకుని కూడా చేస్తావట్టు. ఉండమ్మా, ఈ పని నేను చెప్తాను. రా రా. అయ్యా 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 అయ్యా, ఏమిటండి ఇలా బాగా చేస్తున్నాడు? మన కథలో ఉన్నట్లేదండి. మాస్టర్, షూటింగ్ చూడటానికి వచ్చాడు అతను. అబ్బా అదిరిపోయింది పో. అయ్యో ఒక ఆడపిల్లని ఇలా అన్యాయంగా బలవంతం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? అబ్బా, ఇది నిజమైన బలంతం కదయా, సినిమా షూటింగ్. అయితే మాత్రం ఆ పిల్ల ఆడపిల్ల కదా, ఇది మొగాడు కదా. 10 మందిలో జాకెట్ చెప్తారా? సిగ్గులేదు. ఇదిగో నేను డైరెక్టర్ అయ్యా, కథ రాసిన అడుగు. ఎవడా ఎదవా? పిలో. రైట్. నువ్వా ఈ కథ రాసింది? నచ్చిన అదే ఉందయ్యా, ప్రొడ్యూసర్ రాయమన్నాడు, రాశాను. ప్రొడ్యూసరు నేనయ్యా, నేను. ఇలా చెత్త కథ సినిమా తీస్తావా? ఏమిటయ్యా, పొద్దున్న నుంచి సూర్యుడు రాక ఈ షాట్ కోసం మేము అవస్థ పడతా ఉన్నాం. సూర్యుడు వచ్చాడు, బ్రతికి బయట పడ్డావు రా అనుకున్నాం. సూర్యగ్రహణంలో నువ్వు వచ్చి మా కొమ్మ చేసే ఏదో పనికి రెండో వేస్తావేంటి? బాబు, మన ఏ ఊరు? ఇష్టాపురం. ఈ బస్తీ కొత్త? అవును, డబ్బు సంపాదించడానికి వచ్చాను. సినిమాలో వేషం వేస్తావా? ఒళ్ళు ఎట్టా ఉందే? ఏళ కొళంగుందా? లేదు నాయన,
భగవంతుడు నిజంగా నీకు చక్కని విగ్రహం ఇచ్చాడు. ఏ వేషానికైనా సరే నువ్వు కరెక్ట్ గా ఫిట్ అవుతావు. నా మనం అంటే నువ్వు లక్షాధికారి అయిపోతావు. ఏమిటి లక్షాధికారిని? చూడు, నేను చెప్పినట్టు వింటే ఎన్టీ రామారావు గొప్ప హీరో అయిపోతావు. స్వామి నువ్వు చెప్పినట్టు వింటాను. గుడ్ గుడ్. నీ పేరు? రామయ్య. వెరీ గుడ్ గుడ్. చూడు నాయనా, ఈ అమ్మాయి నీ భార్య. అబ్బే నాకు పెళ్ళే కాలేదండి. ఈ సినిమా కదయ్యా బాబు. ఈ అమ్మాయి పొద్దుపోయిన తర్వాత నీకు అన్నం పట్టుకొచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? చాలా లప్పగా పట్టాలి. అంతే కదా, ఇక నేను చేస్తాను చూడండి. యాక్షన్. ఏమే పొద్దుపోయింది, ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏం చేస్తున్నావే? పక్కింటి పొల్లై వస్తే ఆడతో పరాచకాలు ఆడుతూ కూర్చున్నాను. వాచిపోయింది. అమ్మా, భగవంతుని దయ వల్ల నీ పూజల వల్ల నేను క్షేమం. గొంగళీ పురుగు సీతాకోక చిలుకైనట్టే నా బతుకు పూర్తిగా మారిపోయింది. భగవంతుడు నా పట్టుదలకు ప్రాణం పోసి మీరు నమ్మలేనంత ఎత్తుకు పెంచాడు. అబ్బా, నేను చెప్పలేదవ్వా, గురువు తప్పకుండా గొప్పవాడు అవుతాడని. ఈ అడ్రస్ ప్రకారం నీవు వెంటనే బయలుదేరాల్సింది. ఆలస్యం చెయ్యొద్దు. నేనేమిటో ఎలా ఉన్నానో నీవే స్వయంగా చూద్దువు గాని అప్పుడే నాకు తృప్తి. ఒరే రాముడు, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను ఆయన. నిన్ను కళ్ళారా చూసుకుంటాను. కానీ ఒక విషయం, ఈ సంగతి మన ఊళ్ళో మరెవరితోనూ చెప్పొద్దు. అదేంటి గురు, లలితకు మాత్రం నేను మద్రాసులో క్షేమంగా ఉన్నానని ప్రతిజ్ఞ చేసిన ప్రకారం వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పండి. అంతవరకు దిగులు పడకుండా ధైర్యంగా ఉండమనండి. ఇంతే సంగతులు. ప్రేమతో మీ రామయ్య. ఒరే వెంకటేశం, త్వరగా నన్ను బండెక్కించరా, తర్వాత లలితతో చెబుదు గాని. అలాగే బా, నువ్వు సిద్ధంగా ఉండు, బంటేకి వచ్చేస్తాను. అలాగే. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు బాబు? మన తులసమ్మ గారి ఇంట్లో ఉండి చదివేదే. ఓ, ఆ అమ్మాయ చాలా గుణవంతురాలు. పైగా వారు తనకు దూరపు బంధువులట్టు కూడాను. అవునండి, రాకపోకలు లేకపోవడంతో దూరమయ్యాం గాని చాలా దగ్గర బంధువులమే. మరి ఇంకే పాత బంధుత్వం కలుపునట్టు కూడా ఉంటుంది. మరి అబ్బాయి గారు సరేనంటే ఊరిని కట్నం ఇప్పించి ముహూర్తం పెట్టిస్తాను. ఏం సురేష్, ఏమంటా? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనమ్మా. అమ్మా, అబ్బాయి గారు కూడా అవునన్నట్టే. ఇక పోతే మరి అమ్మాయి అబ్బాయిని చూడాలేమో. ఈ రోజుల్లో సినిమా యాక్టర్లు చూడని వాళ్ళెవరు, పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చూపులు కావాలనే వాళ్ళెవరు. ఇక లగ్నాలు పెట్టుకోవటమే తరువాయి. సరే, మీ ఇష్టం. తథాస్తు. అమ్మా, ఇది మామూలు సంబంధం కాదు. అది జన్మలు తపస్సు చేసినా దొరకని సినిమా సంబంధం. అంత తపస్సు నేను చేయలేదులేండి. ఇంత గొప్ప సంబంధం నాకు అవసరం లేదు. లలిత, సురేష్ ఫోటో దొరికినా చాలని పడితొచ్చే ఆడపిల్లలు 1,00,000 మంది ఉన్నారు. కానీ అతనే నిన్ను చేసుకుంటానంటుంటే వద్దనటం వెరితం. అన్నయ్య, మనసు పడ్డవాణ్ణి కాదని, మన్మధుణ్ణి తెచ్చిన ఆడది ఇష్టపడదని తెలుసుకోకపోవడం కూడా వెరితనమే. ఎవడా మనసు పడ్డవాడు? ఆ వెధవ రాముడేనా? ఇంకా వాడి గురించి మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు రాముని మర్చిపోలేను, మర్చిపోను. కాదు, నేను అనుకున్న వాడితో నీ మెడలో తాళి కట్టించే వరకు నువ్వు మర్చిపో. పేరయ్య గారు, లగ్నం చూడండి. తథాస్తు. ఎలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను. బాబు, అమ్మా, ఏమిటమ్మా కన్నీళ్ళు? ఏముంది బాబు, మీ అన్నయ్య రైల్లో తప్పిపోకుండా మనతో ఉండి ఉన్నట్లయితే ఈ ఇంట్లో మొదటి శుభకార్యం వాడిదే అయి ఉండేది. ఆ అదృష్టానికి అన్నయ్య అసలు తప్పిపోయేవాడే కాదమ్మా. అన్నయ్య ఎక్కడున్నా సుఖంగా ఉన్నాడని తృప్తిపడటం కంటే. బాబు, రామ్మా. మన అభిమాన నటుడికి ఆంధ్రదేశంలో ఉన్న అభిమాన సంఘాల వారంతా గుంటూరులో భారీ ఎత్తున సన్మానం ఏర్పాటు చేశారు. మేము వారిని మన ఊర్లో మనం ఆహ్వానించాం. వారు వెంటనే ఒప్పుకున్నారు. మరి తమరేమంటారు? వారు ఒప్పుకున్నారు కదా, చిన్నగా ఇక్కడ తీసుకొచ్చేయండి. బసమాన్ ఇంట్లోనే ఖర్చు అంతా నాదే. మీరు ఒప్పుకుంటారని మాకు తెలుసండి. ఎంతైనా ఆయన అంతస్తు గల మనిషి కదా, పరిచయం ఉంటే ముందు ముందు ఎందుకైనా ఉపయోగపడుతుంది. కరెక్ట్ పాయింట్ పట్టేశావు. మరి మేము వస్తామండి. కూర్చోండియా, కాఫీ తాగలరు కానీ ఇంట్లోకి వెళ్ళి 4 కాఫీ పెట్టమని చెప్పి.
తమ రాకతో మా ఇల్లు హరివిల్లులా రంగులు విరచిమ్ముతోంది. తమ పాదధూళితో మా ఇల్లు పావనమై పవిత్రమైన దేవాలయంగా మారింది. అవునవును, మీకు పూదారికలు కూడా వచ్చేసింది. నా కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. అయ్యో, తమ వంటి గొప్పవారి కోసం చేసే పని ఏమీ శ్రమ కాదండి. ఒక అబ్బే, నేను మీకంటే చాలా చిన్నవాడిని. అంత మాటనకండి. తమ పవిత్రమైన పాదాల నుండి రాలే ధూళి కంటే నేను చాలా చిన్నవాడిని. పాదాల నుంచి ధూళి రాదండి, పాదాలకు బూట్లు ఉన్నాయి. నాకు తెలుసండి. అంటే ఆ బల తక్కువ అండి. అదేమిటండి, మీ వంశం చాలా గొప్పదని విన్నాను. ఈ చుట్టుపట్ల గ్రామాల వరకు గొప్పదేలేండి. మా తాతగారు మైలవరం జమీందారుల దగ్గర పహిల్వాన్గా ఉండేవారట. అంటే కాళ్ళు చేతులు పట్టేవారా? మా నాన్నగారు ఈ చుట్టుపట్ల కల్లా పేరు మోసిన మోతుబరు. మరి తమరు? నాదేముందండి, ఏదో వారి పేరు చెప్పుకొని వారు సంపాదించిన డబ్బు తిని చాలా మట్టుకు తినేసే ఉంటాను, లేకపోతే ఎలా ఎదుర్కొంటారు? అవును, మీకు ఒక చెల్లెలు ఉండాలి కదూ. చెల్లెలా? తమకెలా తెలుసండి? మీ ఊరు రామయ్య చెప్పాడు. రామయ్య? వాడు మీకెలా తెలుసండి? అది ఆ తర్వాత చెప్తాను. ఆ రామయ్య ₹1,00,000 సంపాదించుకొస్తే మీ చెల్లెల్ని ఇస్తానని వాగ్దానం చేశారు కదూ. ఆ పిచ్చి వెధవ ₹1,00,000 తెచ్చేది లేదు, నా చెల్లెల్ని ఇచ్చేది లేదు. ఏదో అప్పటికి సరేనని తావగొట్టి చెవులు మూసి పంపించాను. కానీ ఆ రామయ్య శపథం చేసిన ప్రకారం 1,00,000 కాదు లక్షలు సంపాదించుకొచ్చాడు. ఎస్ మిస్టర్ పణిభూషణం, ఎందుకు పనికిరాడనుకున్న పిచ్చి వెధవా, పోరంబోకు వెధవా, జులాయి వెధవా, వెర్రి వెధవా ఈనాడు లక్షాధికారై దొరబాబులా తిరిగి వచ్చాడు. మరి చెప్పేదేమిటో నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాదు పణిభూషణం. తప్పుంది కదా అని తప్పు లేని వాళ్ళని పశువుల కన్నా హీనంగా చూసే ఇలాంటి పశువుకి మనుషులు వాళ్ళ మంచితనం, వాళ్ళ పట్టుదలలు చెప్పిన అర్థం కాదు. అదిగో చూడు, అదే పెద్ద మనుషులతో వచ్చాను. నువ్వు కోరినంత డబ్బు సంపాదించుకొచ్చాను. ఇదిగో ఈ గడ్డి తిని నీ చెల్లెల్ని పిలిచి నా కాళ్ళు గడికి కంజాదానం చెయ్యి. అంటే మీరు? నేను నాటి రామయ్యను. పిలువు నా లలితను. నన్ను క్షమించు రాము, లలిత లేదు. లేదా? ఏమైంది? చచ్చిపోయిందా? లలిత చచ్చిపోదు. చచ్చిపోవడానికి వీల్లేదు. నా కోసమే ఎక్కడో ఎదురు చూస్తూ ఉంటుంది. లలిత! నువ్వు ఇలా నిజంగానే లక్షాధికారమై తిరిగి వస్తావని ఊహించలేక తనకిష్టం లేని పెళ్లి తలపెట్టాను. నా బలవంతానికి తట్టుకోలేక ఆమె ఉత్తరం రాసి పెట్టి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. ఇదిగో ఉత్తరం. శవం కోసం ప్రయత్నిస్తే పోలీసులు ఎక్కడ నా వెంట పడతారోనని ఆ దాచి ఉంచాను. లలిత, ఎంత పని చేశావు లలిత. నీకోసం ఎన్ని అవమానాలైనా సహించాను, ఎన్ని బాధలైనా భరించాను. చివరికి దుర్మార్గుడు నా గుండెల మీద కాల్చి శాశ్వతంగా దొంగ అని ముద్ర వేసిన ఎందుకు జీవించి ఉన్నానో తెలుసా? ఎప్పటికైనా నీవు నాదానవని, నేను నీకిచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటానని. కానీ ఆ నమ్మకాన్ని చంపి నిన్ను నాకు కాకుండా చేసింది వీడు. నీకు వేరే సంబంధం కుదిర్చి పెళ్లి చేయాలనుకున్నది వీడు. నిన్ను నా నుంచి శాశ్వతంగా దూరం చేసింది వీడు. ఈ లోకం నుంచి నిన్ను మాయం చేసింది వీడు.
భుజముని పైన ఉంచరా చెయ్యండిరా భజన చెయ్యండిరా ఒళ్ళు మగన చెయ్యండిరా 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 చూసుకో రేపటి భ్రమలను మానుకో చెయ్యండిరా భజన చెయ్యండిరా ఒళ్ళు మరచి మీరు భజన చెయ్యండిరా చెయ్యండిరా భజన చెయ్యండిరా ఆనందం పరమానందం భం 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 భజ గోవిందం 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 భజగం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భం 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 క్షమించండి, మీ జపం పాడు చేశాను. ఇది జపం కాదమ్మా, నా అభిమాన నటునికి ఆరాధన. ఆరాధన? అవునమ్మా, సినిమాల్లో నటించాలని మద్రాసు చేరాను. కానీ ఈ పాడు మందిరంలో చిక్కుకున్నాను. చిక్కుకున్నారా అంటే ఏం అలా కంగారు పడతారు? మీరు కూడా నాలాగే సినిమాల్లో నటించాలని ఇక్కడికి వచ్చారా? నాకు అటువంటి ఉద్దేశాలు లేవు. లేదనుకున్నా నీవు కావచ్చు, కావాలనుకున్నా నేను కాలేకపోవచ్చు. ఎవరు అదృష్టం ఎవరు చెప్పగలరు? ఈ రాముని చూడు, పల్లెటూరు నుండి బ్రతుకు తెరువు కోసం బస్తీ చేరాడు. రిక్షా తొక్కుతూ ఇప్పుడు పెద్ద సినిమా నటుడు. ఇది కృష్ణాపురం కదా? అవును. ఈయన నీకు తెలుసా? ఈయన కోసమేనంటే నేను వెతికేది. ఏమండి, ఎలాగైనా నన్ను ఈ నరకం నుంచి బయటపడేయండి. వెంటనే రాముని కలుసుకోవాలి. భయపడకమ్మా, ఆయన కలుసుకునే మార్గం నేను చెప్తానుగా. కూర్చో. నమస్కారం అండి. ఏమండి, మేము విన్నది నిజమేనా? ఇది లలితాదేవి గారు చనిపోవడం మాటను? అదేనండి, ఆవిడ చావు మా చావుకు వచ్చిందన్నమాట. నిజమే. మా హీరో గారు ఇంక పిక్చర్లు యాక్ట్ చేయడం మానేసి. అయ్యో రామా, వయస్సు పండి 2 సార్లు గుండెపోటు వచ్చిన రాజకీయ నాయకులు సైతం సన్యాసం పుచ్చుకోరే. దబ్బ పండు లాంటి మా హీరో సన్యాసం పుచ్చుకోవడం ఏమిటండి? అది కాదండి, ఆయన శ్రీరామచంద్రుని పాత్రలో జీవించడం అక్షరాలా నిజమే కావచ్చు. కానీ ఎప్పుడు రాముణ్ణే అనుసరిస్తే ఎలా? కాస్త మధ్య మధ్య కృష్ణుణ్ణి కూడా అనుసరించమని మీరైనా చెప్పండి. చెప్పొచ్చండి, చెప్తే చెప్పేటి పళ్ళు రాలగొట్టేస్తారు. రాలినా పర్వాలేదు, మేం కట్టించి పెడతాం. కానీ మాకు డబ్బులు రాలాలే. మాకు డబ్బులు రాలాలి అంటే ఆయన హీరోగా యాక్ట్ చేయాలి. యాక్ట్ చేయనని భీష్మించి కూర్చుంటే ఇక మేము కట్టవలసినవి మరి కాటే వస్తానే. ఏమంటే మీ ఒంటికి అదే బాగుంటాయి. అబ్బా, విభూతి రాసుకుని చెప్ప చేత పట్టవలసిందే. ఇది బాగానే ఉందండి. దేవుటండి, సగం తీసిన సినిమా డబ్బాలు నెత్తిన పట్టుకుని బజార్లు వెంట పడి కాశీపట్నం చూడరే బాబు, తీసిన సినిమా చాలు రే బాబు అని లెంపలేసుకుని ఆడవలసి వస్తుందండి. ఏం చేస్తాను చెప్పండి, నుదుటి మీద రాసినప్పుడు తప్పదు కదా. బాబా, మేము సత్యాగ్రహం చేయక తప్పదు బాబు. అవును, మనం సత్యాగ్రహం చేద్దాం. చెయ్యండి, సక్సెస్ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఎందుకు చెప్పనండి, ఇది ఆయన మనస్సుకు సంబంధించిన విషయం. ఆయన మనసు చంపుకుని మాత్రం ఆయన ఏ పని చేయడు. ఎందుకు చేయరు? మనసును పెంచుకుంటే చేయగలరుగా. బాబు, నాయన కాస్త కాఫీ తాగరా. వద్దు,
నాకేం బాగాలేదు. నన్నేం బాధపడ్డాడు. చూడు బాబు, పోయిన వాళ్ళని బాధపడు కన్నీరు గార్చు రప్పించుకోగలిగితే ఈ లోకంలో చావన్నది ఏనాడో చచ్చుండేదిరా. నా మాట విని ఆ లలితను మర్చిపో. ఎలాగమ్మా మర్చిపోయేది? ఎవరి కారణంగా నేను ఇంతవాడిని అయ్యాను? ఎవరి కోసం బ్రతుకుతున్నాను? ఆమెనే మర్చిపోయి ఎలాగమ్మా బ్రతికేది? ఎలాగమ్మా బ్రతకాలి బాబు. నీ నవ్వులు తప్ప నీ కన్నీరు భరించలేని తల్లి కోసమైనా నువ్వు నవ్వుతూ బ్రతకాలి నాయన. అవును రాము, చనిపోయిన వాళ్ల కోసం బ్రతుకున్న వాళ్లను కూడా చచ్చినట్లుగా చూడడం మంచి లక్షణం కాదు. నీలాంటి కళాకారుడు ఇలా మామూలు మనిషిలా బాధపడ్డం అంత బాగులేదు రాము. అవును బాబు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కంటే నిన్ను నమ్మి లక్షలు ఖర్చు పెట్టి చిత్రాలు తీసేవాళ్ళని గురించి అవి చూడచర్యంగా ఉందిరా. కానీ నాకు సిగ్గుగా ఉందమ్మా. ఎన్నాళ్ళు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో చెప్పకుండా ఒక్కసారిగా లక్షలు తీసుకెళ్లి వాళ్ళ అన్నయ్య ముఖాన కొట్టి నా ప్రతిజ్ఞ చెల్లించుకుందామని అనుకున్నానే కానీ ఈలోగా నా లలిత ఇన్ని ఇబ్బందుల పాలు కావలసి వస్తుందని నేను ఆలోచించలేకపోయినందుకు నేను సిగ్గుపడుతున్నానమ్మా. అదే దైవ నిర్ణయం రాము. దానికి సిగ్గుపట్టం దిగులు పట్టం కంటే నీ కొరకు ఎదురు చూసే జనాన్ని గౌరవించడం ధర్మం. ఒక విధంగా లలిత కూడా ఆత్మశాంతి. అవును మా, నువ్వన్నది నిజమే. ఎన్నాళ్ళు నా లలిత ఎక్కడో ఉంటుందని బ్రతికాను. ఇక నుంచి నా గుండెల్లోనే ఉందని బ్రతుకుతాను. నా లలిత ఆత్మశాంతి కోసం నా కళ ఆమెకే అంకితం చేస్తాను. మాధురి, నా కళ ఆమెకే అంకితం చేస్తాను. నమస్కారం. 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 బాగున్నారా? మేం బాగానే ఉన్నామండి. తమ మనస్సే బాగుండలేదని. ఇక మనసు అంటూ లేదు శంకరం గారు, పోయింది. మనిషినే మిగిలాను. ఇక ఏ ఇబ్బంది లేదు. మీ ఇష్టం వచ్చి పని చేసుకుంటే యంత్రంలా పనిచేస్తాను. ప్రోగ్రామ్స్ 29 ఫుట్బాల్ ఫిల్మ్స్ అండి. 29. చాలా అరేంజ్ ఫర్ ది మేకప్. రెడీ సార్. బస్సెస్ వెయిట్ చేస్తున్నాయి. యాత్రికులు చాలా మంది ఉన్నారు బయట. ఐసి మన వాళ్ళకి ఏం కాన్సెప్ట్ కావాలి చూడు. ఓకే సార్. ప్లీజ్ కూర్చోండి. నమస్కారం బాబు. నమస్కారం. అందరికీ నమస్కారం. మీ తిరుపతి యాత్ర బాగా సాగిందా? కొండంత దేవుడిని కన్నుల పండుగ చూశాం బాబు. చాలా సంతోషం. ఇదిగో బాబు ప్రసాదం. రామయ్య బాబు, నిన్నొకసారి అంటుకోవచ్చా? రామ్మా, పైకి రమ్మా. దేవుడంటే ఎట్టా ఉంటాడో బాబు, నీ రూపంలో చూపించావు. నూరేళ్లు చల్లగా వర్ధిల్లు బాబు. మీలాంటి తల్లుల ఆశీర్వచనమే నాకు శ్రీరామ రక్షమ్మ. నా బాబే, నా బాబే, నా బాబే. నమస్కారం. రాము, షూటింగ్ టైం అయింది, వెళ్దామా? అందరికీ నమస్కారం. షూటింగ్ టైం అయింది, వెళ్ళొస్తాను. కమా. తప్పుకోండి, తప్పుకోండి. ఆమె ఎవరో తెలుసా? మాధుర్లేవోయ్. అది సరే, ఆమె ఇప్పుడు రాము గారిని పెళ్లి చేసుకోబోతుంది తెలుసా? నీకంటే ముందే తెలుసులేవోయ్. పాపం రాము గారికి మనతో మాట్లాడదామనున్నా ఆమె పిలవగానే వెళ్ళిపోయాడు. ఏమంటే అంతేనా? ఎంత పని జరిగిందమ్మా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమండి,
సమయానికి దేవుడు మిమ్మల్ని పంపకపోతే మా లక్ష్మి ఏమై ఉండేదో. నన్ను దేవుడు పంపించలేదు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలని వచ్చాను. దేవుడి దగ్గరికి వెళ్ళడమా? ఏమిటండి మీరు అనేది? ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? చూడమ్మా, బలవంతాన ప్రాణాలు తీసుకోవాలనుకున్నావంటే దానికి బలమైన కారణం ఉండి ఉండవచ్చు. కానీ మన కోరిక తీరినప్పుడు ప్రాణాలు తీసుకోవడం బ్రతుకనిపించుకోదు. మన చేతనైనంత వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి సహాయం చేయడమే ఉత్తమమైన బ్రతుకు. నాకు నేనే బ్రతకలేని దాన్ని ఇతరులకేం సహాయం చేయగలను? నీకు అభ్యంతరం లేకపోతే మనుషుల్లా పుట్టినా మనుషుల్లా జీవించలేని ఈ మూగ జీవులకు నీ చేతనైన సహాయం చేద్దువు గాని. రా పిల్లలు. టీచర్ని మనతో ఎందుకు నాన్న ఇలా కూర్చున్నా? కర్మ మా కర్మ. ఈ మధ్య హీరో గారు సెక్రటరీ ఒకే కాల్ షీట్ ముగ్గురికి ఇస్తున్నాడంట. ఏమయ్యా ఫోన్ చేసావా? ఇంకా భోజనం చేయలేదండి. కర్మ కొద్దీ దొరికావయ్యా. భోజనం కదయ్యా ఫోను. ఇప్పుడు చేస్తానండి. సరేలే, నేను నమ్ముకుంటే అంతా అయినట్టే. నువ్వు వెళ్ళి కాఫీ టిఫిన్లు దోబర కాకుండా చూడు. ఆ ఫోన్ ఏదో నేను ఏడుస్తాను. చెప్తాం. హలో బాబు. హలో మై డియర్ మారీ, ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, షూటింగ్ చూద్దామని వచ్చాను. అవును, నేను సినిమాకి వస్తానని ఎగ్గొట్టవే. సారీ మై డియర్ నారీ, హీరో గారి కాల్ షీట్ అడ్జస్ట్ చేయడం కోసం అటు ఇటు తిరగాల్సి వస్తుంది. అది సరే, ఏమి నువ్వు రోజు రోజుకి మరీ మెరిసిపోతున్నావు. నువ్వే హీరోయిన్ వేయచ్చుగా, మీ నాన్నకి సగం బాధ తగ్గిపోతుంది. సరేలే, నువ్వు హీరోగా వేస్తే నేను హీరోయిన్ గా వేస్తాను. నేను హీరో వేయచ్చు. నేను హీరో వేసాననుకో మీ నాన్నకు ఉన్న తలకైపోతుంది. అడుగు, నానొస్తున్నాడు. ముందు మన పెళ్లి సంగతి తెలిసి. దానికోసం వచ్చాను, కుర్చీ కాలేజీ. ఏమండి సెక్రటరీ గారు, ఈ ఫోన్ దగ్గర నెత్తి బద్దలు కొట్టుకుంటున్నానండి. ఏమండో, మీరు నెత్తి ఎక్కడ కొట్టుకున్నా లాభం లేదండి. కాలేజీ మాత్రం మీది కాదు. అదేమిటండి మరి ఎలాగా? క్యాన్సిల్ చేసి ఇంటి దగ్గర హాయిగా రెస్ట్ తీసుకోండి. అదేమిటండి పొద్దున్న అందరూ వచ్చారు, టిఫిన్ తినేశారు, కాఫీలు తాగేశారు, మరి సిగరెట్లు కాల్ చేశారు. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే పొద్దున్న టిఫిన్ తిన్నట్లేరే. ప్రొడ్యూసర్స్ మాకాయోగం అక్కడ ఉందండి బాబు. బాబు ఇది గడ్డం కాదండి. ముక్క చేయండి. కాలు ఇస్తే పిల్లనిస్తానని చెప్పి హాయిగా సగం పిక్చర్ ఫినిష్ చేసుకుని ఇప్పుడు పెళ్లి కూడా ట్రై చేస్తున్నారా? అది కాదండి, మా ఆవిడ అల్లుడిని జమీందారుని తీసుకురమ్మంటుందండి. మరి ఏ నేను ముఖ్యవాడినా? ఒక పెద్ద మహానటుడికి నేను సెక్రటరీ గారిని. ఇది బాగానే ఉంది, ప్రామిస్ చేయండి. ప్రామిస్. ఏమండి, రేపు కాలేజీ మీదే. ఓ బోర్న పెట్టాను, ఓ చిన్న యాప్లుగా తెప్పించండి, నీరసంగా ఉంది. అంతే చాలా అండి. ఏమిటా ఎలా పిలుపు మీరు? ఏమిటి దండ? ఎవరైనా వేశారా? నాకెవరేస్తారే, కొన్నాను. ఎందుకు? అమ్మాయిని చూడడానికి పెద్ద జమీందారు గారు వస్తున్నారు. అబ్బా, మరి అయితే చెప్పండి, ఎంత కాలాన్ని సాధించారండి? శ్రీ 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 అయ్యారు అక్కరాయణ గారు వేల్ చేస్తున్నా. వచ్చేసారు సార్. ఎక్కడ మా కుమారుడు ఎవరు? ఎక్కడ దొరికారో చెప్పండి, లేదా కావాల్సి చెప్పండి. అంత అయోమయంగా ఉంది. కుమార్ రాజా ఎవరు, తమరెవరు? వాడబ్బది బ్రహ్మాండమైన సంబంధం కుదిరిస్తే అది కాదు ఇక్కడ పారిపోతాడా? ఎక్కడ మా పిల్లలు అడిగేవారు? మర్యాద అప్పచెప్తారా లేదా? ఎక్కడ ఏమండి, మీరు పొరపడుతున్నారండి. నిజంగా ఇక్కడికి రాలేదండి. రాలేదా? మరి ఏ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి మా అమ్మాయి అండి. మరి మా అబ్బాయి ఎక్కడ? మాకు తెలియదండి. నిజంగా చెబుతున్నానండి. మా ఆయన చచ్చిన తోటండి. మాట్లాడమే, మా పిల్లలు ఎవరు ఎక్కడ? ఎక్కడ లేరు బాబు. లేరా? సరే, మర్యాదగా 2 రోజుల్లో మా కుమార్ రాజావారిని మాకు అప్పగించారా? సరే, లేదా మీ తలకాయలు నరికి ముక్కు చెవులు కొరికి మా కోటకు మనకి తోరణంలో కట్టేస్తాం. వదండ్రు. అమ్మ బాబోయ్, గుండెలు అదిలిపోయినాయి. ఏం భయపడకు, ఈ ముసలాడు ఏం చేస్తాడు? ఈయన కుమారుడు అసలు కుమార్ రాజా అనే నమ్మకం నీకు కుదిరింది కదా? ఓ కుదిరింది. ఏమండి, ఈ ముసలాడు మన తలకాయలు ఎక్కడ కట్టినా పర్వాలేదు. ఆ అబ్బాయి మన అమ్మాయి మెళ్ళ తాళి కడితే అంతే చాలు. అంతే చాలు. ఇది మన సెక్రటరీ శవం ఏది? ఏది? వచ్చేస్తున్నారు సార్. మా జనకం గారు రోల్ రాయలో వచ్చి వెళ్ళినట్టున్నారు. అదేమిటండి రోలు రాయంటున్నాడు? మహారాజు ఎక్కే కారు. ఈమెనా మీ పుత్రికారత్నము? ఏమి ముఖము, ఆ ముఖములో ఏమి సుఖము, రాజవంశంలో పుట్టదగినదిగా ఉన్నదా? చిత్తం పూర్వం మాది రాజవంశాలండి. కూర్చోండి. ఈ మురికి సోఫాలోనా పాలరా తరుగు చూపించము, అక్కడికే పోయి పవలించదము. పాలరా తరుగులు పార్కులో ఉంటాయి బాబు, సాయంత్రం వెళ్తురుగానండి. ప్రస్తుతానికి ఏం పుచ్చుకుంటారు? మేమా బంగారు రేకులు తినదము, వెండి రసము తాగదము.
సుందరి, మీ తల్లిదండ్రులు నాకు చాలా ఆటంకముగా ఉన్నారు. వారు పోయేది రామమ్మని పొమ్ముని. చూడు తల్లి, వీరిని పైకి తీసుకువెళ్ళు. అలాగే మా ఏమండి, మరి కోతిలాగా ఉన్నాడు. కోతిలే ఉన్నా పర్లేదు మహారాజు, ఎలా అడ్జస్ట్ అయిపోతారులే. అంతే. మదర్ నమస్తే. నమస్తే. కూర్చోండి కూర్చోండి. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఇవి తీసుకెళ్ళి ఆఫీస్ రూమ్ లో ఇచ్చేయండి. లలిత, ఏమిటలా చూస్తున్నావు? నేను అంటే లలిత, నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ రాముని. నిన్ను నాదాన్ని చేసుకోవాలన్న పట్టుదలకు ఆ భగవంతుడు ప్రాణం పోసి ఎవ్వరూ ఊహించలేనంత ఎత్తుకు నన్ను పెంచాడు. కానీ నువ్వు చచ్చిపోయావని చెప్పి మీ అన్నయ్య నన్ను మోసం చేశాడు. తెలివి తక్కువ వాడు కనుక అలా చేశాడు. నటులు కడుపులో లేని దుఃఖాన్ని కళ్ళల్లో చూపించగల చతురులని, మనసులో లేని ప్రేమను మాటలో చూపించగల సమర్థులని తెలుసుంటే నటుల ముందే అలా నటించడానికి ప్రయత్నించేవాడు కాదు. నీలా నటించడం నాకు చేత కాకపోయినా నటనంటే ఏమిటో తెలియనంత నాటు మనిషిని మాత్రం కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వు మాట్లాడేది నేను నీ రాము నన్ను గుర్తుపట్టలేకనా? లేకపోతే నేను నీ కోసం బ్రతుకున్నానని నమ్మలేకనా? సీత కోరిందని బంగారు లేడి కోసం వేటకు వెళ్లిన రాముడే బంగారానికి బానిసైతే ఆ సీత గతి ఏమవుతుంది? అంటే నీ కోసం డబ్బు సంపాదించి ఆ డబ్బు సంపాదించిన తర్వాత నిన్ను మరిచిపోయాననేగా నన్ను నిందిస్తున్నావు. నిందించిన నిష్ఠూరాలాడినా నేను మీదాన్ని కాలేదు. నీకున్న పరువు 10 మందిలో పలసబడకముందే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అవును లలిత, నువ్వున్న చోటికి వచ్చాను కనుక నువ్వు చెప్పినట్టే మిట్టం మర్యాద. కాని ఒకటి మాత్రం గుర్తుంచుకో, పిండి రుబ్బే ఈ ముండివాడి గుండెల్లో ప్రేమ నింపింది నువ్వు. ప్రేమ నిండి నా గుండెల్లో పెళ్లి ఆలోచనలు రేపింది నువ్వు. రేగి నా గుండెల మీద దొంగ అని ముద్ర వేయించింది నువ్వు. లలిత, ఎన్నాళ్ళు ఈ ముద్ర ఎవ్వరికీ కనపడకుండా ఈ గుండెల్లో ఎంత బరువుగా దాస్తున్నాను, అంత తీపిగా నీ రూపాన్ని నా గుండెల్లో నింపుకున్నాను. ఎందుకో తెలుసా? ఎప్పటికైనా నువ్వు నా దానవవుతావని. నీ అన్న వేసిన ఈ దొంగని ముద్రకు ప్రేమ కూడా చేర్చి ప్రేమ దొంగను అనిపించుకున్నాను. నాకు అదృష్టం లేదని ఇప్పుడు తెలియదు. నా తీపి గుర్తులు నీ గుండెల్లో ఎన్ని మంటలు రేపుతున్నాయని తెలియక నేనేదేదో అన్నాను. నన్ను క్షమించు రాము, నన్ను క్షమించు. అమ్మా అమ్మా, ఏం బాబు? ఎవరు వచ్చారు చూడు. లలితమ్మ. అమ్మా లలిత, వచ్చావా అమ్మా? నా బంగారు తల్లి, నువ్వు చనిపోయావని విని ఇక ఈ ఇంటికి వెలుగు లేదనుకున్నాను. భగవంతుడు నిన్ను బ్రతికించి ఈ ఇంటికి వెలుగు రప్పించాడమ్మా. రాము, నీ నమ్మకమే నిజమైందిరా. అమ్మా, భగవంతుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయలేడు కూడా. అవును బాబు, నీ మంచితనమే నీకు మేలు చేసింది. లలితమ్మ, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమైపోయావమ్మా? ఏమిటి, మీ స్కూల్లో టీచరమ్మగా పనిచేసిందా? అంతే కదమ్మా, మొన్న చెల్లెల్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడింది కూడా లలితేనట. అంటే అన్నా వదిలిని కలిపింది ఈ నోరులేని చెల్లెలన్నమాట. అమ్మా, లలిత నాకు ఆశ, ఆలోచన, ఆవేశాన్ని ఇస్తే నా చిట్టి చెల్లెలు నాకు అదృష్టాన్ని తెచ్చిందమ్మా. అయితే ఇంకేమరా రాము, లలిత మెళ్ళలో ఆ 3 ముళ్ళు వేసి ఒక బంగారు బాబుని కనివ్వండిరా, వాడితో ఆడుకుంటూ కాలం గడిపేస్తాను. అబ్బాబే, అదేం లాభం లేదు. ముందు చెల్లెలు పెళ్లి. వచ్చినోళ్ళు అందరూ అట్టాగే చూస్తారు. నా బిడ్డకి దిష్టి ఎక్కడ తగులుతుందో అని నా భయం. మీరేం భయపడకండమ్మా. రావణా బ్రహ్మ కళాకారులకి ఎప్పుడు దిస్తారు.
కృష్ణదేవరాయలు, సుయోధనుడు, తెలిసిందేగా శ్రీకృష్ణుడు, భీష్ముడు. అంత ముద్రలో ఎంత బాగున్నాడు ఆయన. శ్రీరామ్మూర్తి, దేవుడు. ఇది అబ్బాయి ఆభరణాలు కదమ్మా. అబ్బాయి వేసే వేషాలు పెట్టుకున్న ఆభరణాలు ఇవన్నీ. బాగున్నాయి కదూ. బ్రదర్, ఈయన సురేష్ గారిని ప్రఖ్యాత విలన్ యాక్టర్. ఈమె లలితని మన రాముకి చిన్ననాటి స్నేహితురాలు. ఈయన మా ప్రొడ్యూసర్ చింతపండు శంకరయ్య గారు. చిన్న స్నాప్ దగ్గరికి రండి. కమ్ నియర్, కమ్ నియర్. కొంచెం బాబు బాబు చూసారా రామయ్య పక్కన. చెల్లెమ్మారా, అది చావలేదు. ఆ రాముడు పనిని కుట్రలో పడింది. ఒరే రామయ్య, నా చెల్లెను లేపుపోయి నీ దగ్గర పెట్టుకున్న కాక ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చి నన్ను అడిగి అవమానించి కొట్టావు కదూ. అయితే ఇదంతా కావాలనే చేశాడు బాబు. అవునరా, అవును. ఆనాడు వాడు నన్ను 10 మందిలో అవమానిస్తే ఈనాడు వాడిని నేను 1,00,000 మందిలో అవమానిస్తాను. ఈ పనిభూషణ రావు తనగేడో చూపిస్తాను. అయ్యో ఎవరు? ఏమిటి? అయ్యో పనిభూషణ లేరా? ఏమిటి నా కాళ్ళ మీద పడ్డారు? లేవండి లేవండి. లేదండి, మీరు నన్ను క్షమించానంటే గానీ మీ కాళ్ళు వదలండి. అయ్యో నాయన, అందరినీ క్షమించేవారు ఆ భగవంతుడు ఉండగా మనం ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవడం ఏమిటి నాయన? ఏమిటి ఇట్టయిపోయారు? ఏం జరిగింది? ఏమొచ్చింది మీకు? పొగరెక్కి తలకు మించిన అప్పులు చేసి ఆస్తంతా పోగొట్టుకుని బికారిని వచ్చానండి. అట్టాగా? ఎంత పని జరిగింది? అవునత్తయ్య గారు, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదని తెలిసి కూడా పూల తోట కట్టెలమ్మలాగా ఇలా వచ్చానండి. అయ్యో అయ్యో పాపం. నాయన బాధపడకు, ఈ ఇల్లు నీ ఇల్లు అనుకుని ఇక్కడే ఉండిపో. అబ్బా, ఎంత తలని మాట చెప్పారు అత్తయ్య గారు. నిన్నెవరా లోపలికి రానిచ్చింది? క్షమించండి. నిన్న క్షమించటవా? మనిషి అయితే క్షమించేవాడిని. నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి. నీ నేర కూడా ఇంట్లో పట్టడానికి వెళ్ళేది. బావా, ఎవడా నీ బాబా? కావాలని నువ్వే చంపుకున్న వరుసలన్నీ తిరగేసి మళ్ళీ నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఒరే రాముడు, దేవుడు కట్టిన ఇళ్ళకి మనిషి చిచ్చు పెట్టినా కాలవురా. క్షమించానని ఒక్క మాట అనరా. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. క్షమించే మనసు లేకుండా వీడే నా గుండెల మీద కాల్చాడు. తిరిగి ఈ పాముకు పాలు పోయలేనమ్మా. రాముడు, అయినా లలిత తన అన్నయ్యని క్షమించగలిగితే నాకేమీ అభ్యంతరం లేదు. అన్నా చెల్లెళ్ళ అనురాగం అంటే ఏమిటో తెలియక, ఆత్మీయత దొరకక అన్ని అనుబంధాల్ని తెంచుకొచ్చిన దాన్ని నన్నడిగి ఏం ప్రయోజనం? చెల్లెమ్మ, నేను ఏ తప్పు చేసినా అన్నగా నీ మీద ఉండే అనురాగంతోనే గాని పగతో కాదమ్మా. ఈ స్థితిలో నువ్వే కాదంటే నా గతి ఏం కావాలి చెప్పు. నన్ను కాదనకు చెల్లెమ్మ. ఏం చెప్పడానికైనా నేను ఇప్పుడు నీ చెల్లెల్ని కాదు, మరొకరి మనిషిని. సరే, నా చెల్లెమ్మే నన్ను కాదన్నప్పుడు ఇంక నేను చేసేదేం. వస్తానమ్మా. ఆగు బాబు. ఒరే రాముడు, చేసిన తప్పు ఒప్పుకుని కనికరించమని కాళ్ళ మీద పడ్డాన్ని కాదన్నం అంత మంచిది కాదురా. పైగా కావలసిన వాడు. సరే, పెద్దదానిగా నేను చెబుతున్నాను, పనిబాబు ఈ ఇంట్లో ఉంటాడురా. అమ్మా, మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. ఇక ముందు మీ అందరి మనసులో మారేలాగా ప్రవర్తిస్తాను. అలాగే నాయన, రా. అవేం మాటలు సురేష్, ఆ అమ్మాయికి ఇష్టం లేక తప్పుకుంది, దానికి మనమేం చేస్తాం బాబు? అంత ఇష్టం లేకపోతే పెళ్లి వరకు ఎందుకు రానిచ్చిందమ్మా? నన్ను పరాభవించడానికేగా. నిన్ను పరాభవించవలసిన అవసరం తనకే ఉంది బాబు. నీవేమన్నా పగవాడివా? అది వాళ్ళ అన్నయ్య చేసి ఉంటాడు. కాదు, ఆ రిక్షావాడు చేసి ఉంటాడు. తప్పు బాబు, అతను నీకంటే పెద్దవాడు. పైగా నిన్నెప్పుడూ ఒక్క మాట కూడా అన్న మనిషి కాదు. ఎందుకు అతనంటే నీకింత ద్వేషం? ద్వేషం కాదు, నిజం. నేను చేసుకోబోయే అమ్మాయి అని తెలిసే దాన్ని లేవ తీసుకొచ్చాడు. నన్ను అవమానపరచాలనే నాకు అలా పరిచయం చేశాడు. రాము అలాంటి వాడు కాదు. అతనికి గొడవలేమీ తెలిసుండవు.
తెలియకపోతే అక్కడ పారిపోయింది ఇక్కడ ఎలా తేలిందో. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉంటారు. అన్న అడ్డుపడితే పారిపోయి ఎన్నో కష్టాలు పడి అతన్ని చేరుకుని ఉంటుంది. చూస్తుంటే మోజే పుట్టదులే, నీ తమాష మాటలు వింటుంటే బదల బుద్ధి పుట్టదులే, పుట్టదులే నీ తమాష. చూసుకుని ఒళ్ళు మరచును కొడుతుంటేను కొత్త కొత్త పాఠాలు హుషారుగా నేర్పాను. అబ్బాయి చిక్కావులే రాబోయి డాబు ఆపబోయి. జమీందారు బిడ్డలని పోజు వేశావు, మా అమ్మకు నాన్నకు మసి పూసావు. జమీందారు బిడ్డలని పోజు వేశావు, మా అమ్మకు నాన్నకు మోగుతుంది రంగు బయటబడితే నీకు రంగోలై మోగుతుంది. ఆ దెబ్బకు నీకు నాకు రామ్ రామ్ రామ్. పంటు అబ్బాయి అవులే రాబోయి నీ డాబు ఆపబోయి. టిప్పు టాపు అమ్మాయి గడుగాయి ఇక కళ్ళుపు చేయి చేయి, ఇక కళ్ళుపు చేయి చేయి, ఇక కళ్ళుపు చేయి చేయి, ఇక కళ్ళుపు చేయి చేయి. వాడు నన్ను నా చెల్లెల్ని విడదీసిందే కాక 10 మందిలో నన్ను అల్లరి చేసి అవమానపరిచి వచ్చాడు. అవమానం నీకే కాదు భూషణ్, నాకు కూడా. ఇదంతా హీరోగాడు కావాలనే చేస్తున్నాడని నాకు మొదటి నుంచి తెలుసు. ఏం కావాలని చేసినా వాడు అనుకున్నది జరగనిస్తే ఈ ఫణిభూషణం పుట్టిన దేనికి, ఇక్కడికి రావటం దేనికి? వెరీ గుడ్. ఆ పట్టుదల మీదే నువ్వు ఉండు. ఆ హీరోగాడి సంగతి నేను తేల్చేస్తాను. వాడి సంగతి తేల్చడమే కాదు సురేష్, నేను అనుకున్నట్టుగా నా చెల్లెల్ని ఈ ఇంటి కోడని చేస్తాను. వద్దు బాబు వద్దు. ఈ పంతాలు పట్టింపులతో నీ చెల్లి నా కోడలు కావద్దు, నా బిడ్డకు ఆ రాముకు విరోధము రావద్దు. ఏమ్మా, నన్నేమైనా చేస్తాడని భయమా? ఏదో చేస్తాడని కాదు బాబు, మనసులు కలిసిన మనుషుల్ని విడదీసి మనం మాత్రం సుఖపడేదేముంది. మీరు పొరబడుతున్నారు అత్తయ్య గారు. వాడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి కాదు ఇదంతా చేయటం, మా మీద పగ సాధించాలని ఇంత పన్నాగం పన్నాడు. ఏం చేసినా చివరకు ఆ రాము మాధుర్నే చేసుకుంటాడని లోకానికే కాదు మా అమ్మకు కూడా తెలుసు. మరి అలా ఒక పక్క మాధుర్ని పెళ్లి చేసుకోబోతూ మరో పక్క నా చెల్లెల్ని చేరదీశాడంటే అర్థం ఏంటత్తయ్య? మోసం చేయటమేగా. వాడి గారడీలో పడి నా చెల్లెల బతుకు అన్యాయం కాకుండా కాపాడడానికి అత్తయ్య నేను ఇక్కడికి వచ్చింది. ఏమిటో బాబు, మీరు చెప్పేదంతా నాకు అయోమయంగా ఉంది. గొప్ప పాయింట్ పట్టా భూషణ్. ఇక మా అమ్మ కూడా అటు చెప్పు. చూస్తావుగా. చెప్పలేదు, నాకేం తగ్గలేదు కానీ బావగారు ప్రోగ్రాం కొన్ని దగ్గర నేను చూస్తాను. అదేం కుర్రండి బాబు గారు? మక్కదా ఒళ్ళటంరా. ఉళ్ళ నా ఒంటికి బాగానే ఉందండి. నీ మాత్రం నాకు తెలుసులేరా యూత్. అందున అయ్యగారు మీకు ఏమీ ఇమ్మని చెప్పలేదు. చెప్పకపోయినా పర్లేదులేరా. ఒక పని చేస్తారా మీరు? మన ఇంట్లో కుక్కలు పిల్లలు ఎక్కువ ఉన్నాయి కదా, అత్తమానం పోట్లాడుకుంటున్నాయి. మీరు మధ్యవర్తిగా ఉండి ఆ తగదాలు తెచ్చండి అంతే. మోగదానివైనా నా మీద నీకున్న గౌరవం ఆ నక్కగాడికి లేదు. మా ఊళ్ళో ఉన్న పొలంలో గాని ఇంట్లో గాని ఏదో పని చేస్తూ నువ్వే చెప్పు. పోనీ నీ దగ్గర కూర్చున్న కులాసాగా కబుర్లు చెప్తూ కాలక్షేపం చేద్దామంటే నీకు నోరు లేదా? అబ్బే, నీకు నోరు లేదని నిన్ను అవమానపరచాలని కాస్తున్నా. అసలు నోరున్న వాళ్ళకంటే నీలాంటి నోరు లేని వాళ్ళు ఎంతో మంచివాళ్ళు. దేవుడికి నోరుందా? కానీ అందరూ దేవుణ్ణి పూజిస్తారు. అందుకే నువ్వంటే నాకు దేవత సమానం. ఇందులో ఒక్క అక్షరం కూడా అబద్ధం లేదు సుమా. ఏమిటైనా అబద్ధం అంటున్నావు? ఏమీ లేదు అత్తగారు. మన లక్ష్మిని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటున్నాను. అబ్బాబ్బా, ఎంత మంచి మాట అన్నావయ్యా. ఎందుకో తెలుసా అండి, అందుకే లక్ష్మి అంటే నాకు ఎంతో ఇష్టం అండి. లక్ష్మి, మరి నేనంటే కూడా నీకు ఇష్టం? చూడు మాధురి, నువ్వు రాముని పెళ్లి చేసుకుంటే చూసి సంతోషించే వాళ్ళల్లో మొదటి వాడిని. ఇప్పుడు చేసుకోవడం లేదని ఎవరన్నారు? అది కాదు, రాము ఎవరో పల్లెటూరు అమ్మాయిని చేరదీశాడని నిన్ను కాదన్నాడని విన్నాను. ఆయన అనుకున్నంత మాత్రాన అయిపోతుందా? ఆ అమ్మాయి అర్థం చేసుకోవద్దు.
ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుందిగా, చేసుకోకేం చేస్తుంది? ఏం చేస్తుందో చూద్దురు గాని. అయినా నా పెళ్లి విషయంలో నీకింత ఆరాటమేస్తున్నాను. జీవితంలో కూడా అంతేనా? సినిమాల్లో జారిపోవటానికి కారణం కవులు. వాళ్ళు ఏ కథ రాసినా మేము అసమర్థులమని, హీరోయే పెద్ద సమర్థుడని, చివరకు మాకు దక్కాల్సిన అమ్మాయి హీరోకు దక్కేట్టు రాస్తారు. కానీ జీవితంలో సమర్థుణ్ణేనంటావు. అవునో కాదో చూపిస్తాను. ఏ విధంగానైనా ఆ అమ్మాయిని చేసుకు తీరుతాను. నువ్వు ఆ అమ్మాయిని చేసుకోగలిగితే నేను రాముని చేసుకోవడం అంత కష్టమైన పనేం కాదు. కావచ్చు, కానీ ఆ అమ్మాయిని కలుసుకునే అవకాశం నీకొక్కదానికి ఉంది. ఏ? వాళ్ళ అన్నయ్యకు నాకంటే ఎక్కువ అవకాశం ఉంది. ఉన్నా నా మాట వినేదైతే ఇంతవరకు ఎందుకు వస్తుంది? కనుక ఆ అమ్మాయి మనసు విరచగలిగితే మన ఇద్దరి మార్గం సులువు అవుతుంది. ఎస్ ఇట్? వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. ఏమి గొప్పగా నటిస్తున్నావయ్యా? ఏమిటా మాట? ఉదయమే తెల్లగురం ఇక్కడ మాకు అలవాటు, సాయంత్రం గాడిదని కూడా తమకు అలవాట. ఏ పరిహాసం చేస్తున్నావా? సరే జోకులు కొట్టగానే ఏంటి కాల్కెట్ సంగతి ఏంటి? ఏమిటి ఏమిటిది? చెడి కాలు లేదు, సీటు లేదు, ముందర వివాహము. ఏమండి ఏమండి, జమీందారు గారు ఏమంటున్నారు? ఏముంది వివాహ విషయం? వెంటనే ముహూర్తం పెట్టించండి. ముహూర్తం పెట్టగానే సరికాదు, ఆ, మా అంతస్తుకు తగినట్టుగా జరగవాలి. చిత్తం అలాగే. అలాగే అంటే లాభం లేదు. అన్నదానములకు 10,000, వస్త్రదానములకు 10,000, పాఠశాలకు 20,000 ఇవ్వదలిచా. అమ్మో 40,000. ఏమండి ఆ చేతితో 10,000 కూడా ఇప్పించండి, అవుట్డోర్ పూర్తి చేసుకుంటాను. ముందు నా ఇండోర్ ఫినిష్ చేయరా మూర్ఖ. మూర్ఖ కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఏమండి మనకి మర్యాద ఏమిటండి? అల్లుడు గారికి మనం ఇవ్వాలి కానీ. ఆహా ఆహా, వంట బ్రహ్మాండం. ఏమిటమ్మా విశేషం? ఏముంది, ఖరీదు ఎక్కువైందని మంచి నూనెకి బదులు మంచి మనసు పోసి ఉంటుంది లలితమ్మ. ఓహో. కాదమ్మా, కారానికి బదులు చమత్కారం వేశాను, అందుకని మీ అబ్బాయి కాస్త కారం తక్కువ ఉంటుంది. అవునవును, నాకు నిజంగానే కారం తక్కువైంది. ఆ చమత్కారంతో పాటు కాస్త మమకారం కూడా వేసి ఉంటుంది, అందుకని కారం చచ్చిపోయి తీపి ఎక్కువైంది. ఏం చెల్లమ్మా, అవునా? అబ్బాయి ఏమిటర్రా మీ గోల? టేబుల్ మేనర్స్ కూడా మర్చిపోయారు. అలా నేర్పండి అమ్మా టేబుల్ మేనర్స్. ఎవరికి? తమరికి. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నా మా అమ్మ దగ్గర, పిండి రుబ్బటం కాని. ఇలా తీయని మాటలతో కాలం గడిపేస్తున్నారు. అలాగే ఆ తీయని గడియలు కూడా ఎప్పుడు వస్తాయో చెప్పవేరా? దేని గడియలు ఏమిటమ్మా? అదేరా, ఆ నోట్లేని దానికి పెళ్లి చేయవు. చెల్లెమ్మ పెళ్లి విషయమా సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానమ్మా. ఆస్తి కోసం కాక మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకునే వాడి కోసం వెతుకుతున్నానమ్మా. అదేమిట్రా, పెళ్ళనగానే టేబుల్ మేనర్స్ కూడా మర్చిపోయి పారిపోతుంది. లక్ష్మి, పెళ్ళంటే ఎవరికైనా సిగ్గే కదమ్మా. నిజమేలే, నిజమే. లక్ష్మి, ఎందుకంటే అంత సిగ్గుపడతారు? మీ పెళ్లి సంగతి నాకు తెలియదు. మీ ఇష్టం వచ్చిన వాడిని మీరే చూసుకోవాలి. మీకు ఆ శ్రమ అక్కర్లేదులేండి. ఎందుకనండి? నా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది. ఎవరితోనండి? మనసున్న వాడితో, మనసు కలిసిన వాడితో. ఓహో, మనిషితోనేనా? మరి ఎవడండి ఆ దుష్టవంతుడు? చెప్పమంటారా? చెప్పండి. నిజంగా చెప్పమంటారా? చెప్పండి. ఇది నా సొంత విషయం, చెప్పను. ఇంటికి అంత కరుస్తారు, ఎదురుకుండా ఈయన పొళ్ళయి ఉంటాము. ఏమండి ఆగండి, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తీసుకున్నాం. కొత్త ఆశలు ఏమన్నా పెంచుకుంటున్నావా? కొత్త ఆశలా అంటే? అంటే ఏమిటో కూడా తెలుసుకోలేని నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. పాటలే తప్ప మాటలు అర్థం చేసుకునే స్థితిలో నువ్వు లేవని నాకు తెలుసు. అంటే మీ ఉద్దేశం? అంటే ఏముంది, పార్కుల్లో పాటలు పాడేవాళ్ళు ప్రియులే కాని భర్తలు కారు. మూడు ముళ్ళు పడితే ఆ ప్రియుడే ప్రియమైన భర్త అవుతాడు మాధురి గారు. కృష్ణుని ప్రేమించింది, అప్పుడు వాళ్ళన్నా కాదుకూడదని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. కృష్ణుడు రుక్మిణి పిలుపు విని వచ్చాడు. వచ్చి ఇలా దగ్గరకు తీసుకుని, అరే ఎందుకు కంగారు పడతాం, ఎందుకు, ఇప్పుడు మన కథ మొదలు పెడదాం.
లక్ష్మి ఏంటమ్మా? ఏమోనమ్మా నాకు భయంగా ఉంది. లక్ష్మి ఎందుకు తల్లి ఇంత పని చేయబోయా? లక్ష్మి ఏంటి ఏంటి లక్ష్మి? లలిత సంపదేశం మీ అన్నం ఏదైనా? అవును, లక్ష్మికి అన్యాయం చేస్తున్నాడు. ఏమ్మా లక్ష్మి? అందుకే ఇంట్లో సరి లేని వినయాన్ని నటించాడు. ఓరి భగవంతుడు, ఆ నోరు లేని బిడ్డకి ఎంత అన్యాయం చేసావురా లక్ష్మి. ఇప్పుడు ఏం చేయను? లక్ష్మి బాగున్నావా? బాగున్నావా? అదేమిటి అట్లా అడుగుతున్నా? ఏం లేదమ్మా, ఇవాళ అభిమానం అనురాగం కదా. అన్నా చెల్లెళ్ళు అంతిమయాత్ర దృశ్యం నటించవలసి వచ్చిందమ్మా. అన్నగా నటించే నేను చివరి వరకు నటనగానే భావించానమ్మా. కానీ అన్న కోసం చెల్లెలు చనిపోయిన తర్వాత ఎందుకో కలవరపడ్డానమ్మా. చెల్లెలు గుర్తుకొచ్చింది, ఒక్కసారి చూడాలనిపించింది. ఎవరితో తట్టుకోవడం వచ్చేసానమ్మా. నటనకు జీవితానికి ఎంత దగ్గర సంబంధం ఉంది రాము. అంటే అదే కథలో చెల్లి చనిపోతే జీవితంలో చెల్లి గుర్తుకు రావడం. లలిత, అన్నా చెల్లెళ్ళ అనురాగం నటన కంటే నిజం. అది అందరి అన్నా చెల్లెల విషయంలో నిజం కాదు. స్త్రీకి విలువ కట్టడం తెలియని మీ అన్నయ్య లాంటి వాళ్లకు తల్లి చెల్లి అంటే తెలియకపోవచ్చు. నారీ సుందరి కోరికపై సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. పంప ముంచే కదా సెక్రటరీ, కాల్ షీట్ లేకుండానే కళ్యాణం పూర్తి చేసుకొచ్చేవా? లేకపోతే మా పెళ్లి ఎక్కొట్టి నీ పిక్చర్ ఫినిష్ చేద్దాం అనుకున్నావు కదా. ఏమండి, కార్ షీట్స్ ఏమిటి, సెక్రటరీ ఏమిటి, పెళ్లి ఏమిటి? మీకేమైనా మర్చిపోయిందా? ఎవరితో మాట్లాడినారో తెలుసా? తెలుసు, ఇతను మన హీరో గారు సెక్రటరీ, అసలు జమీందారే కాదు. అమ్మో అమ్మో, నన్ను మోసం చేస్తారా? మీ ఇద్దరు చేరి నా కూతురు గొంతుకు వస్తారా? అది కాదు, బయట నడు. అయ్యేదేదో అయిపోయింది మ్యారేజ్. కమాన్ మౌని, వెళ్ళిపోతున్నావు ఏమండి? కాదమ్మా, మరి వెళ్ళదేమిటి? జరిగింది ఏదో జరిగిపోయింది. అమ్మా, అమ్మ కాళ్ళకి దండం పెట్టు. తనబెట్టి ఎంతనంటే అలా ఉండాలి. అది గౌరవం. ఏంటి అది? ఏమిటి అయ్యగారు బావగారు పిల్లి నడకలు నడుస్తున్నారు? ఎలకల్ని పడదామనా? మా ఇంట్లో ఎలకలు లేవు. అది కాదు బాబు, ఎంత బంధువైనా బావగారు ముందు అంతస్తు మర్చి నడవకూడదు కదా. అతి వినయం రాజకీయ లక్షణం అంటారు. మరి నాలాంటి తెలివి తక్కువ వాడికి బావగారు ముందు రాజకీయాలా? సరే, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో ఒక విషయం మనం చేసుకుందామని. ఏ డబ్బు కావాలా? డబ్బు నాకెందుకు బావా, సమాధి కట్టుకోనా? నే ఆశించిన ప్రకారం మీ కాళ్ళు కడిగి నా చెల్లెల్ని మీ చేతిలో పెట్టి నా దారి నేను చూసుకుందాం. నా చెల్లెలి పెళ్లి జరిగాకే నీ చెల్లెలి పెళ్లి. అవుననుకో బాబు, ఏ ప్రయత్నమూ చేయకుండా ఆ నోరులేని దాని పెళ్లి ఎప్పుడయ్యేట్టు, నీ పెళ్లి ఎప్పుడు ముడిపడేట్టు? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. మనకి మంచి రోజులు వచ్చాయి. అదిగో నా స్నేహితుడు ఒకడు ఉత్తరం రాశాడు. వారం రోజుల్లో చెల్లెని చూస్తానికి వస్తున్నాను. నా బాబే, ఎంత చల్లని కబురు చెప్పావయ్యా. ఏదా ఉత్తరం ఏది? ఉత్తరం తెలుగులో రాసిందండి. అంటే నేను తెలుగు చదవలేననే? అలానే కాదండి, మీరు ఇంగ్లీష్ ఉత్తరాలు తప్ప చదవరని. కోరికొంటే వెధవా, నా మీదనే వేశావు విట్టు. ఇది విట్టు కాదండి, స్మాల్ విట్టు. లక్ష్మి, దైవ సంకల్పం చూశారా బావగారు? నేను అడగాలని వచ్చిన విషయం తమరే చెప్పేశారు. ఎంత విచిత్రం. ఏమంటారు? మీ చెల్లాయి పెళ్లి గురించి మీరే ఆలోచించడం లేదండి, అది మహా విచిత్రం అండి. మీరు వెళ్ళండి, చెప్పండి. వస్తాను బావగారు. మీరు వెళ్ళండి, ఓకే. మీరు వెళ్ళండి. ఏమిటమ్మా ఇది? లలిత, ఏమిటి? పెళ్లి చూపులకు వస్తున్నారని తెలిసి అమ్మాయి గారి సిగ్గుతో మెరుపులు తిరుగుతున్నారు. పోనీలేమ్మా, ఆ వచ్చిన వాళ్ళకి దేవుడు దయ వల్ల పిల్ల నచ్చితే అంతే చాలు. అమ్మా, నీకు అనుమానమే అక్కర్లేదు. వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుని ఇష్టపడే వస్తున్నారు. పెళ్లి చూపులంటే లాంఛన ప్రాయం మాత్రమే. నా షూటింగ్ టైం అయింది, వస్తాను. ఒరే రాము, ఆ సూపర్ బజార్ అంట. ఏమిటి? సూపర్ బజార్. ఓ, సూపర్ బజారా? మమ్మల్ని అక్కడ దించుకోరా. చంపేపు, అలా దింపుతానండి. కమా. ఎన్నటికీ కాదమ్మా,
లలిత రాముని చేసుకోవాలని ఎంత ఆశపడినా వాళ్ళన్నయ్య తప్పుకోవడానికి వీల్లేని పరిస్థితులు కల్పించి లలిత మెడ వంచి సురేష్ ఇచ్చి పెళ్లి చేయాలని పంతం పెట్టాడు. సాధిస్తాడు. అదే జరిగితే రాము పిచ్చివాడైపోతాడేమో కానీ నిన్ను మాత్రం చేసుకోడు. అమ్మా, అవునమ్మా. తొలకరి వానకున్న అందం విలువ తర్వాత వర్షాలకు ఉండదు. నా మాట విన్నమ్మా. అవతల వాళ్ళ మనసును అర్థం చేసుకోగలిగిన కళాకారుని రాము మీద నీకున్న ప్రేమను ఆరాధనగా మార్చుకుని అతని ఆనందాన్ని కోరుకోవాలే కానీ ఆ వెంటాడి వేధించటం నీలాంటి కళాకారుడికి ఉండవలసిన లక్షణం కాదమ్మా. అమ్మా, లేని సుఖాలు ఉన్నట్టు ఉన్న కష్టాలు లేనట్టు నటించి అబద్ధపు బ్రతుకులతో సంతృప్తి పడాలి కానీ నిజమైన బ్రతుకు ఆశపడకూడదు. అది దొరకలేదని ఆవేదన పడు. రాముతో పాటు కన్నీరు రాల్చడం కూడా మర్చిపో. బాబు, మీ మధ్య ద్వేషాలుంటే అవి మీ వరకే ఉంచుకోండి. వాటి కారణంగా అమ్మోగిదాన్ని బలి చేయకండి. భూషణం బాబు, లక్ష్మి అంటే నా బిడ్డకి పంచ ప్రాణాలు. ఆమె పెళ్లి చేయిందే తను పెళ్లి చేసుకుందని మాట ఇచ్చాడు. నేను మాట ఇవ్వడమే కాదు, నా చెల్లెలను సురేష్కి ఇచ్చి చేయడానికి ముహూర్తం కూడా పెట్టించాను. మర్యాదగా నా చెల్లెలు ఇక్కడ పంపు. ఒక అమాయకురాలి జీవితానికి మరొక అభాగ్యురాలి జీవితాన్ని ముడివేయడం న్యాయం కాదు. ఆనాడు నన్ను అవమానాలు పాలు చేసినప్పుడు ఏమైంది న్యాయం? ఊరంతటికి పేరు పడ్డ మగాడిగా బ్రతుకుతున్న నన్ను 10 మందిలోనూ అవమానపరిచాడు. నేను వీల్లేదన్నా నా చెల్లెల్ని బలవంతంగా లేవ తీసుకొచ్చి నన్ను పరాభవించాడు. అందుకే పిల్లిలా చేరాను, పులిలా పగ తెచ్చుకున్నా. అని పొరపాటు పడకు. నువ్వు చేసిన అన్యాయం నా కొడుకు తెలిస్తే నిన్ను నిలువునా చీలుస్తాను. ఏడ్చాడు చేతగాని వ్యథవ. మళ్ళీ మాట్లాడు. ఇవాళ 4 డబ్బులు చేరి నడమంతపు తిరిగి వెలబెట్టినంత మాత్రాన తల్లి తండ్రి కులం గోత్రులని వ్యథతో వేయమంటే దౌర్భాగ్యం కాదు. వెళ్ళండి. సురేష్ షూటింగ్ వెళ్ళాడా? ఇవాళ షూటింగ్ లేదు బాబు. బాబు, నిన్ను ఈ కర్ణుడి వేషంలో చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. కొన్ని పాత్రలు నీకోసమే సృష్టించబడ్డాయేమో అని. ఒక కళాకారుడు తెలివై ఉండి నన్ను ఇంతగా అభినందిస్తున్నావంటే నిజంగా నా అదృష్టం. బాబు, ఏమిటమ్మా సందేహిస్తున్నారు? ఏం లేదు బాబు. నీ వీపు మీద పుట్టుమచ్చ జన్మతో వచ్చిందేనా లేక పుట్టుకతోనే వచ్చిందమ్మా. చాలా అదృష్టవంతుడు బాబు. 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అంతా నీ ఆశీర్వచనం. అలాగే. అంటాడమ్మా, అంటాడు. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేవాడు రామునే కాదు, ఆ దేవుడికి కూడా కులం గోత్రం లేదు గనక నువ్వు దేవుడివే కాదు పొమ్మంటాడు. ఏమనడానికైనా కారణం నేనమ్మా. ఆనాడు రాము నువ్వు కూడా కాదంటూ ఉంటే పెడగా పోయే గొడ్డల్ని లక్ష్మి మెడ మీదకి తెచ్చిపెట్టింది నేనమ్మా. కాదమ్మా, మీరు కాదు. మా అన్నయ్య రాముని ద్వేషించడానికి కారణం నేను. లక్ష్మి జీవితం పాడు కావడానికి కారణం నేను. ఇన్ని అనర్థాలకు కారణం నేను, నా పెళ్లి. ఇక ఇప్పుడేం చేయమంటావు సురేష్? ఏముంది, నువ్వు చేసిన పనికి ఆ రాముగాడు అదిరిపోయి వెళ్ళి ధైర్యంగా నీ చెల్లెలు నేర్చుకో. మీకంత శ్రమ అక్కర్లేకుండా నేనే వచ్చాను. ఎవరు? చెల్లమ్మ? చెల్లెలే కాదన్నయ్య, నీ ఇల్లాలు కూడా వచ్చింది. ఎవరా ఇల్లాలు? ఎవరా? నీ మోసానికి బలై తన బాధని మాటల్లో చెప్పుకోలేక నీ ఎదురుగా నిలబడ్డ ఈ దేవత. ఇదా దేవత? ఈ నోరులేని దాన్ని మోసం చేసింది ఆ రాముగాడి పొగర అణచటానికి గాని ఈ మోగదాని మేళలో తాళి కట్టడానికి చెల్లమ్మా. అది తెలుసుకున్నాను గనకే అన్నయ్య నీ తెలివితేటలకు తల వంచి నువ్వు చెప్పినట్టల్లా వినడానికి ఇక్కడికి వచ్చింది. ఏమిటి చెల్లమ్మా, నిజమా? నువ్వు నా మాట ప్రకారం సురేషం చేసుకోవడానికి ఒప్పుకుంటున్నా? నువ్వు ఈ లక్ష్మిని పెళ్లి చేసి ఒప్పుకుంటేనే. అంటే మారుబేరానికి వచ్చారన్నమాట. సరే, ముందు నువ్వు సురేష్ని పెళ్లి చేసుకో. మోగదాని సంగతి తర్వాత ఆలోచిస్తాను. అన్నయ్య, నేను చనిపోయాననుకున్న రాముకు మళ్ళీ కనపడి అతని మనసులో కలతల్ని రేపాను. ఆ కలతల కుదుట పడకముందే నన్ను ఆగా తీసుకుని నువ్వు ఆ ఇంట్లో చేరి అతని జీవితానికే చిచ్చుపెట్టావు. దీనంతటికి కారణం నేను. నా పెళ్లి అయితే
నీ ఇష్టం. నన్ను నీ ఇష్టం వచ్చిన వాడికి తాకట్టు పెట్టుకో. కానీ రాము ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న లక్ష్మికి ద్రోహం చేసి దేవుడు లాంటి రాముకు అన్యాయం చేయి కన్నయ్య. పని ఆ మూగదాన్ని వెంటనే పట్టుకోవాలి, లేకపోతే కొంప మునుగుతుంది. మరేం పర్వాలేదు, లలితందుకు కథలు దాన్ని వెంటనే పెట్టుకో. అన్నయ్య, మీ అన్నయ్య వచ్చే వరకు మర్యాదగా ఇక్కడే ఉండు. సురేష్, 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 ఆ మోగది ఎక్కడా కనపడడం లేదు. అది రాము దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పేస్తుంది. మనం వెంటనే లలితం తీసుకుని మా ఊరు వెళ్ళాలి. వాడు ఆ ఊరు వచ్చే లోపలే నువ్వు 3 ముళ్ళు వేసేయాలి. అప్పుడు అందరి తిక్కా కుదురుతుంది. కమా. అలాగా రాస్కెల్స్, వాళ్ళంతా తెలుస్తాను. అయితే మీరు? అవునమ్మా, ఆ దౌర్భాగ్యురాలిని నేనే, ఆ దురదృష్టవంతురాలిని నేనే. మా ఫోన్ వచ్చిందమ్మా మీకు. ఎవరికి? మీకేనమ్మా. హలో, ఎవరు? మాధురా? ఏమ్మా? లలితను వాళ్ళ అన్నయ్య సురేష్ బలవంతంగా వాళ్ళు తీసుకెళ్తున్నారు. రాము కూడా వెళ్ళాడు. వాజమజనయంత దేవాస్తాం విశ్వరూపాంతి ఆనో మంత్రే తర్వాత ముందు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. అది నా ప్రాణం ఉండగా జరగదు, జరగనివ్వను. నీకేం దెబ్బ తగలేదు కదా? అమ్మా, ఎందుకమ్మా నా కోసం ఎందుకమ్మా ఇంత సాహసం చేశావు? నిన్ను కాపాడుకోవడానికి బాబు, నీ చేత అమ్మ అని పిలిపించుకోవడానికి. మళ్ళీ ఇంకోసారి పిలువు బాబు, అమ్మ అని పిలువు బాబు. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? ఇన్నాళ్ళు పోగొట్టుకున్న కన్నబిడ్డ తీయని పిలుపు బాబు, తనివి తీరా వినాలంది. పిలువు బాబు. ఏమిటమ్మా, నేను నీ కన్న పెట్టానా? అవునరా రాము, చిన్నప్పుడే నిన్ను దూరం చేసుకుని కడుపు తీపితో అల్లాడిపోయిన కన్న తల్లిరా. అమ్మా, అన్నయ్య
అన్నయ్య తమ్ముడు నన్ను క్షమించన్నయ్యా తెలియక చేసిన తప్పులకు క్షమాపణ ఎందుకు బాబా ఈ దుర్మార్గుని కూడా క్షమించగలవు అన్నయ్య నిన్ను క్షమించవలసింది రాము లక్ష్మి ఆ మూగజీ మెళ్ళను తాడి కడితే అందరూ అన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటారు. నన్ను క్షమించు లక్ష్మి. నాకు మంత్రాల మీద దేవుడి మీద నమ్మకం లేదు, మనుషు మీద నమ్మకం. మీరు దీవించారంటే చాలు కదా. ఇంటికి తాలేదురా ఇందులో ఉందండి. అశుభంగా అగ్గిపెట్లో పెట్టే నిప్పులాంటి జీవితం అండి.